పట్టణ పరిసరాలలో ఉన్నటువంటి సకల సంఘముల కాపరులకు, సభ్యులకు, ఈ ప్రాంతములో ఉన్నటువంటి సత్యాన్వేషకులందరికీ ప్రభునేసుక్రీస్తు నామములో నా శుభాకాంక్షలు, వందనాలు, దైవాశీస్సులు పలుకుతూ ఉన్నాను. ఈ అద్భుతమైనటువంటి సమయానికి మనల్ని నడిపించినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు, వందనాలు. ప్రియులారా, ఆలస్యమైనది అని భావించాల్సిన పని లేదు. కాలములు, సమయములు తండ్రి యొక్క ఆధీనమందున్నవి. ఒక 5 నిమిషాల సమయాన్నైనా ఆయన ఒక శతాబ్ద కాలమంతా ఆశీర్వాదంగా మార్చగల సమర్థుడు కనుక ప్రభు మన మధ్యలో ఉన్నారు, సంచరిస్తున్నారు. కనుక ఆయన స్వరాన్ని మనం వినడానికి సన్నద్ధులమవుదాం, ఆయత్తపడదాం. ఆయన మనతో మాట్లాడాలి అని ఆశిస్తూ ఈ చిన్న పల్లవి ప్రార్థనా గీతంగా పాడుకుందాం. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీదు స్వరము నిన్ను అనుసరింప, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. లేదు నీదు స్వరము నిన్ను అనుసరింప, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీ
బ్రతికెదను ప్రభో, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నేటి మన ధ్యానము కొరకు అపొస్తలుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయములోనికి మనము దృష్టి సారిద్దాం. అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 11 నుండి 14 వరకు చదువుతాను, చిత్తగించండి ప్రియులారా. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్ట జూచి తిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని, మేమందరమును నేలపడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడుగగా, ప్రభు, నేను నీవు హింసించుచున్న యేసును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీరు చదవమనగా నీ దీన సేవకుడు, మీ దీన దాసుడు, మీ దాసాను దాసుడు ఈ లేఖనం చదివినాడయ్యా, నీకు స్తోత్రము. ఏమి మాట్లాడాలనుకున్నారో మీరు మాట్లాడమని మిమ్మును వందించి స్తుతించి ఆరాధించి మిమ్మును ఆహ్వానిస్తున్నాము తండ్రి. దిగిరండయ్యా, నాతో మాతో మాట్లాడండి. 2వ సాయంకాల సభ కొరకు నీకు వందనాలు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గ్రామంలో ఏర్పాటు చేయబడిన 3 దినముల సర్వసత్య మహాసభల్లో 2వ సాయంకాల సభ కొరకు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇంత అధిక సంఖ్యలో మీరు తోడుకొని వచ్చిన ప్రజాబాహుళ్యము, జనసందోహము, భక్తజన సమాజము కొరకు, అన్వేషకుల కొరకు, నీ ఆరాధకుల కొరకు, నిన్ను వెతుకుచున్న వారి కొరకు నీకు వందనములు స్వామి. మిక్కిలి భారముతో, కన్నీళ్ల ప్రార్థనతో, శక్తికి మించి మా ప్రభువా, ఈ సభల నిర్వాహకులు నీ ప్రియ బిడ్డలు, వయసుకు, అనుభవానికి, ఆర్థిక స్తోమతకు బహు చిన్నవారైనప్పటికీ నీ ఫిలదెల్ఫియా సంఘములాగా తమ శక్తి కొంచెమైన నీ నామమును గట్టిగా చేపట్టినారు, నీ వాక్యమును చేపట్టారు, నీ నామమును ఎరుగననలేదు. నీ కొరకు పూనుకున్న ఈ సభలను మీరు దీవించడానికి ఏతెంచి ఉన్నారు గనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈ 2వ సాయంకాల సభలో కూడా మీరు మాతో మాట్లాడండి. నిన్న ఉదయం సాయంకాలము, ఇవాళ ఉదయం మీరు మమ్మను మాట్లాడి దర్శించినారని నమ్ముచో మిమ్మను కొనియాడి స్తుతిస్తూ ఉన్నాం. ఈ 2వ సాయంకాల సభలో కూడా మీ యొక్క శ్రేష్ఠ ద్రాక్షారసమే మాకు వడ్డించండి. నాతో మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినడానికి అందరికీ శ్రద్ధను, ఏకాగ్రతను, గ్రహింపును, జ్ఞానమును, ధారణ శక్తిని, అవగాహనను అనుగ్రహించండి. గ్రహించిన సత్యానికి లోబడే హృదయ సున్నతి, విధేయ హృదయమును దయచేయండి. వాక్య పరిచర్యను, వాక్య ప్రకటనను, వాక్య ధ్యానమును, వాక్య సేవను, వాక్య నిబంధనను, మేము నిబంధన చేసుకునే మనస్థితిని అడ్డగించడానికి పొంచి ఉన్న నీచమైన దుష్ట శక్తులన్నిటిని యేసుక్రీస్తు అనంత శక్తియుత నామమున గద్దించి బంధించి మీరిచ్చిన విశ్వాస హస్తాలతో ఇక్కడి నుంచి దూరంగా పాతాళలోకపు అగాధంలోకి విసరివేస్తూ అక్కడ వారిని త్రొక్కి సమాధి చేస్తున్నాం. అందరి హృదయాలు మంచి నేలగా మార్చబడును గాక, ముండ్ల తుప్పలు పెరికి వేయబడును గాక.
మంచి నేలలో పడ్డ శ్రేష్టమైన నిక్కమైన విత్తనము గాని వాక్కు ఈ దినము మాలో ప్రతి ఒక్కొక్కరిలో నూరంతలు ఫలించినట్లు కృపచూపమని మీ దాసుడు మాట్లాడుచుండగా మీ దాసుని మరుగుపరచి మీరే మాకు కనబడి మాట్లాడమని యేసయ్య అతి మధుర నామమున యేసను అనంత శక్తియుత నామమున స్తుతించి స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని భక్త శ్రేష్ఠులలో అగ్రగణ్యులు అంటే ముందు చెప్పుకోవలసిన వారు, ప్రాతఃస్మరణీయులు. మనము లేవగానే మెళకువ రాగానే ముందు తలుచుకోవలసింది యేసునాథుణ్ణి, రక్షకుణ్ణి, భగవంతుణ్ణి, దేవుణ్ణి, సృష్టికర్తను. ఆ తర్వాత స్టెప్పులో ఎవరినైనా ధ్యానం చేయాలి, ఆలోచన చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలంటే అనివార్యంగా కొందరు భక్తులు ఉన్నారు. దావీదు, ఏలియా, సమూయేలు, ఇర్మియా, యెషయా, యెహెజ్కేలు, దానియేలు, శద్రకు, మేషాకు, అబేద్నెగో ఇలాంటి నక్షత్ర సమానులైన అనేక మంది భక్తగ్రణులు, భక్త శ్రేష్ఠులు ఉన్నారు. ఉండినప్పటికీ అగ్రగణ్యులు అనదగిన భక్తులిద్దరు ఉన్నారు. పాత నిబంధనలో మోషే భక్తుడు, కొత్త నిబంధనలో పౌలు భక్తుడు. ఎందుకో విన్నవిస్తున్నాను, గమనించండి. అసలు బైబిల్ గ్రంథ రచన, ఈ పరిశుద్ధ లేఖనాల ఉల్లేఖనము, రచించే ప్రక్రియ ప్రారంభమే మోషే భక్తునితో జరిగింది. మన ముందున్నటువంటి బైబిల్ గ్రంథము ఒకే పుస్తకం కాదు, 66 పుస్తకాల సంకలనం, సమకూర్పు. ఈ 66 పుస్తకాలు ఒక రచయిత రాయలేదు, 40 మంది కంటే ఎక్కువ రచయితలు రాశారు. ఒకే చోట కూర్చుని కూడబలుక్కుని రాయలేదు. ఒకరికొకరికి ముఖ పరిచయాలు లేవు. ఒకళ్ళనొకళ్ళు ఎరగకుండానే ఒక్కొక్క దేశంలో, ఒక్కో ప్రాంతంలో, ఒక్కో కాలంలో ఒక్కొక్కరు పుట్టి 40 మంది ప్రవక్తలు వ్రాసినటువంటి లేఖనాలన్నీ సమకూర్చినప్పుడు ఒకే గ్రంథము తయారైంది. అది బైబిల్ అనే ఒక అద్భుతము. బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మిరకల్, ఎ వండర్. ప్రియులారా, ఈ 40 మంది ప్రవక్తలలో ప్రప్రథముడు, ఆద్యుడు, మొట్టమొదటివాడు మోషే. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నవి. అందులో 39 పుస్తకాలు పాత నిబంధన. 400 సంవత్సరాల మౌనకాలము. ఆ తర్వాత మళ్ళీ ప్రభువైన యేసు జననముతో మళ్ళీ ప్రవక్తల పరంపర ఆరంభమైంది. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27, వెరసి మొత్తం 66 గ్రంథాలు. ఈ పుస్తకాలన్నీ ఏకరీతిగా, ఒకే రీతిగా, సమాన నిడివి, ఒకే ఒక్క పొడవు కలిగినవి కాదు, సేమ్ లెంగ్త్ కలిగినవి కాదు. ఆది కాండంలో 50 అధ్యాయాలు, నిర్గమకాండంలో 40 అధ్యాయాలు, పెద్ద పెద్ద గ్రంథాలవి. కానీ 2వ యోహాను సగము పేజీ మాత్రమే ఉన్న పత్రిక, 3వ యోహాను సగము పేజీ పత్రిక, ఫిలేమోను పత్రిక సగము పేజీ పత్రిక, యూదా పత్రిక 1 పేజీ పత్రిక. ఇలాగ చిన్న పెద్ద అనే తారతమ్యం ఉన్నది. పాత నిబంధనలో కూడా ఓబద్యా చిన్న గ్రంథము, నహూము, హబక్కూకు ఇవన్నీ చిన్న పుస్తకాలు. యెహెజ్కేలు, యెషయా చాలా పెద్ద గ్రంథం. యెషయాకి 66 అధ్యాయాలు ఉంటాయి.
బైబిల్ మొత్తానికి 66 పుస్తకాలు ఉంటే యెషయాలో 66 అధ్యాయాలు ఉంటాయి. ఇవి కొంచెం పెద్ద గ్రంథాలు, కొన్నేమో 1 పేజీ గ్రంథం, సగం పేజీ గ్రంథం ఇలా కూడా ఉన్నాయి. కాస్త పొడుగు పొట్టి అనే తారతమ్యము వ్యత్యాసం ఉన్నప్పటికీ గ్రంథాల లెక్క తీసుకుంటే మాత్రం గ్రంథాల లెక్క 39 గ్రంథాలు పాత నిబంధన, 27 గ్రంథాలు కొత్త నిబంధన. అందులో మోషే భక్తుడు వ్రాసిన గ్రంథాలు 5: నిర్గమ, లేవియ, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం అనే పంచకాండములు, పెంటట్యూక్ అంటారు, ధర్మశాస్త్రం అంటారు, ద కోర్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్, పరిశుద్ధ లేఖనాల కేంద్రకము, కీలకము, ఇరుసు. అసలు ముందు లేఖనాలంటే అవే. దావీదు చదివిన లేఖనాలు అవే. దావీదు కాలానికి యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం లేదు, దానియేలు అసలే లేడు, మలాకి అసలే లేడు. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును దావీదు ధ్యానం చేశాడు. ఏమిటా ధర్మశాస్త్రం అంటే ఈ 5 పుస్తకాలే: ఆది, నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు. అవే అప్పుడు బైబిల్ అంటే అంతే. దాంతోనే లేఖనాల రచన ప్రారంభమైంది. ఆది ప్రవక్త, లేఖనాలు రాసిన ప్రవక్తల్లో ఆద్యుడు, మొట్టమొదటివాడు మోషే. మోషే 5 పుస్తకాలు రాశాడు. సొలొమోను ఒక దీర్ఘదర్శి కూడా. ప్రసంగి, సామెతలు, పరమగీతం అనే 3 గ్రంథాలు రాశాడు. కొన్ని కీర్తనలు కూడా రాశాడు. 1005 కీర్తనలని చెప్పబడింది, కానీ అన్ని లేఖనాల్లోకి రాలేదు, కొన్ని వచ్చినాయి. సొలొమోను ఈ 3 రాశాడు ఖచ్చితంగా. ప్రసంగి, పరమగీతం, సామెతలు సొలొమోను రాశాడు. ఇకపోతే యోహాను భక్తుడు 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, ప్రకటన గ్రంథం. మోషే 5 రాశాడు, యోహాను 5 రాశాడు, సొలొమోను 3 రాశాడు, ఇర్మియా 2 రాశాడు. ఇర్మియా గ్రంథము, విలాప వాక్యాలు. లూకా 2 రాశాడు. లూకా సువార్త, అపోస్తలుల కార్యాలు. ఇలాగ 2 కొంతమంది, 3 కొంతమంది, 5 కొంతమంది రాస్తే పౌలు భక్తుడు ఒక్కడు మాత్రమే 14 పత్రికలు రాశాడు. పౌలు రాసినంత అధిక సంఖ్యలో బైబిల్లోని గ్రంథాలను ఇంకెవరూ రాయలేదు. పౌలు యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, అగ్రస్థానం మనకు కనపడుతుంది. పౌలు యొక్క రక్షణ అనుభవం, అసలు అతడు ఎలాగ ప్రభువుని తెలుసుకున్నాడు అనే చరిత్ర చాలా ఆసక్తికరమైన వైనము. ఈ పౌలు జన్మము చేత క్రైస్తవుడు కాడు, క్రీస్తుకు విరోధి, క్రీస్తుకు వ్యతిరేకి, క్రీస్తును ద్వేషించినవాడు. ఈ పౌలు భక్తుడు మొదటి నుండి భక్తుడే. నియమనిష్టలతో భక్తిలో పెంచబడ్డాడు. అతడు పుట్టినటువంటి గోత్రము, అతని వంశము యొక్క ప్రశంస చెబుతున్నాడు. దయచేసి అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 4వ 5వ వచనాలు చూడండి. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదట నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహు నిష్ఠగల తెగను అనుసరించి పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. బాల్యము నుండి నేనే రాగు బ్రతికాను వాళ్ళకు తెలుసు.
పౌలు వయస్సు వచ్చి రాగానే దురలవాట్లకు లోనయ్యి అమ్మాయిలను వేధించి దొంగతనాలు చేసి త్రాగుడుకు మద్యానికి గురై శరీరంతో చెడ్డ పనులు చేసినటువంటి పనికి మాలిన చరిత్ర గలవాడు కాదు కాదు కాదు. అతడు పుట్టిందే ఒక చాలా భక్తి కలిగిన పరిసయ్యుల కుటుంబంలో. వాళ్ళ నాన్నగారు ముత్యాల వ్యాపారి అని చరిత్రకారులు చెబుతున్నారు. చాలా శ్రీమంతుల కుటుంబంలో పుట్టాడు. ఆనాడు చట్టరీత్యా రోమా సామ్రాజ్య పౌరుడు గనుక ఫస్ట్ క్లాస్ సిటిజన్ ఆఫ్ ద వరల్డ్ ఎంపైర్, ప్రపంచ సామ్రాజ్యములో ప్రథమ శ్రేణి పౌరుడు పౌలు. తార్సు అనే ఒక గొప్ప పట్టణం ఉండేదట. రోమన్ సంస్కృతికి ప్రపంచ వాణిజ్యానికి అది కేంద్రము. ఆ గొప్ప పట్టణపు పౌరుడను అన్నాడు. ఐఎమ్ ద సిటిజన్ ఆఫ్ దట్ గ్రేట్ సిటీ. శ్రీమంతుడు, ఓడల మీద వ్యాపారం చేసి వీళ్ళ నాన్నగారు సముద్ర ప్రయాణాలు, సముద్ర రేవుల వెంట అక్కడక్కడ అన్ని రేవులు తిరిగి ఇక్కడ ముత్యాలు కొని అక్కడమ్మి, అక్కడ ముత్యాలు కొని అక్కడమ్మి, ఒక రేవు నుండి ఒక రేవుకు ప్రయాణం చేస్తూ సముద్రం మీదనే ఉండేవాడు ఎప్పుడు పౌలు యొక్క నాన్నగారు. ఎప్పుడైనా ఇంటికి వచ్చాడంటే విస్తారమైన ధనరాశులతో వచ్చేవాడు. బాగా ఆగర్భ శ్రీమంతుడు అంటే పుట్టిన నాటి నుండే శ్రీమంతుడు. సమాజంలో కులీన వంశం అంటే చాలా ఉన్నత స్థాయి వంశం అని అర్థం. విద్య కూడా చాలా ఎక్కువ విద్యాభ్యాసం చేశాడు పౌలు సాక్ష్యం చెబుతుంటే ఆ దేశము నేలినటువంటి మహారాజు గారు ఏమన్నారంటే 24వ వచనంలో, పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టిన దాన్ని గొప్ప శబ్దముతో చెప్పాను. ప్రియులారా, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినది, అతి విద్య వలన వెర్రి పట్టినది అన్నాడు అంటే, ప్రియులారా, పౌలు ఎంత చదువుకున్నాడో అగ్రిప్పరాజుకు తెలుసు. నువ్వు చాలా చదువుకున్నావు, చదువు ఎక్కువైపోయి పిచ్చి పట్టింది నీకు పౌలు అని రాజుగారు అంటున్నారంటే, ఏదో 7వ క్లాసు 3వసారి ఫెయిల్ అయిన బాపతు కాదు ఈయన. మహావిద్యావంతుడు, MA PhD కంటే కూడా ఎక్కువ, ఎన్ని డాక్టరేట్లు ఉన్నాయి. మహావిద్యావంతుడు, మహాశ్రీమంతుడు. ఆ దేశము నేలిన అధికారుల్లో చాలామంది పౌలు క్లాస్మేట్స్. దేశాధికారులు ఎవరైనా ఎదురొస్తే, ఎరా బాగున్నావా, వదిన బాగుందా అని అనుకునేంత చనువు. పౌలు చాలా టాప్ ర్యాంక్లో ఉన్నాడు. ధనం ఉన్నది, తెలివి ఉంది, బంధుజనము బలగం ఉన్నది, సమాజంలో పరువు ప్రతిష్టలు ఉన్నవి, జ్ఞానం ఉన్నది, వీరత్వం ఉన్నది, పరాక్రమశాలి. యేసు మార్గం అంటే ఇష్టం లేదు. ఈ క్రైస్తవులు లోకానికి పట్టినటువంటి చీడ పురుగులు అని నమ్మి క్రైస్తవ మార్గమును, క్రీస్తు మార్గమును, మతముడు అనే మాట కూడా ఉంది ఇక్కడ. మతం అని వాడితే పాస్టర్ గారు కోప్పడకండి, ఈ మతము అనే మాట కూడా ఉంది. ఈ మార్గమును, ఈ మత విశ్వాసాలను అసహించుకొని ద్వేషించి భూమి మీద క్రైస్తవుడన్నవాడు లేకుండా నరికి పోగులు పెట్టాలని పూనుకున్నాడు. ఆయన సొంత సాక్ష్యమే వినండి. 26వ అధ్యాయం 9వ వచనంలో, నజరేయుడైన యేసునామమునకు విరోధముగా
నేను అనేక కార్యములు చెయ్యవలెనని నేను అనుకొంటిని, యెరూషలేములో నేను అలాగు చేసి తిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. ప్రియులారా, యేసునామమునకు విరోధముగా నేను అనేక కార్యములు చెయ్యాలనుకున్నాను, అలా చేశాను. లూకా భక్తుడు ఆదిమ సంఘ చరిత్ర రాస్తున్నాడు. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనంలో, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న క్రీస్తు మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అంత కమిటెడ్గా ఉన్నాడు. హత్య చేయుట, ప్రభు యొక్క శిష్యులను హత్య చేయుట, బెదిరించుట తనకు అది బ్రతుకుదెరువైనట్లు, ప్రాణాధారమైనట్లు. ఆటో నడిపేవాడు పొద్దున్నే ఆటో తీసుకొని బయలుదేరతాడు సెంటర్లో నిలబడదామని. అది వాడికి రొట్టె ముక్కలు అదే సంపాదించేది. వ్యవసాయదారుడు చీకటితో వేకువని లేచి ఇంకా సూర్యోదయం కలక్కముందే, సూర్యోదయం జరగకముందే పొలంలోకి వెళ్ళిపోతాడు. ప్రాణాధారం. పౌలు ఆనాడు సౌలు ఆయన పేరు. మెళుకు వచ్చి రాకముందే ముందు ఉండే తలంపు ఇవాళ క్రైస్తవులను ఏం చేద్దాం, ఇదే పగబట్టాడు. ఇవాళ ఏ ఊరికి వెళ్దాం, ఏ కాలనీకి వెళ్దాం, ఏ ఊరు, ఏ వాడ, ఏ పల్లె, ఎక్కడెక్కువ ప్రార్థనలు జరుగుతున్నాయి, ఊచకోత కొయ్యాలి, తెరసాల్లో వేయించాలి, బంధించాలి, చంపించాలి. లోకంలో ఉన్న కష్టాలకన్నిటికీ క్రైస్తవులే బాధ్యులు. నరికి పారేయాలి వెళ్ళిన అసలు అని కరడుగట్టిన ద్వేషముతో యేసునామమునకు విరోధముగా అనేక కార్యాలు చేయాలని, ఇదే నా జీవిత ధ్యేయమని అనుకున్నాడు. అలా చేశాడు కూడా. యేసుప్రభు వారి మొదటి శతాబ్దపు శిష్యులలో స్టెఫెను అనే యవ్వనస్తుడు నిండు యవ్వన ప్రాయంలో పరిచర్య చేస్తున్నాడు. ఆయన్ని పట్టుకున్నారు, అతన్ని రాళ్ళేసి కొట్టి చంపారు. సౌలు అక్కడ ఉండి, పౌలు సౌలు ఆయన పేరే, అక్కడ ఉండి సమ్మతించాడట. వెరీ గుడ్, మంచి పని చేశారు. ఒక మనిషిని రాళ్లతో కొట్టడం అత్యంత క్రూరమైన మరణశిక్ష. ఒక మనిషిని చంపాలంటే ఎన్నో రీతులుగా చంపేవాళ్ళు రోమియులు. విషం తీసుకొచ్చి తాగమని ఇచ్చేవాడు. అలా తాగేస్తే గుట్టక దిగుతూనే, గొంతు దిగుతూనే ఆ విషం వాడి ప్రాణాలు హరించేసేది. విషసర్పాలను తెచ్చి కాటు వేయించేవాళ్ళు. అలా చచ్చిపోయేవాడు. వెంటనే నురగలు కక్కి పడుకొని కింద పడి నురగలు కక్కుకొని చచ్చిపోయేవాళ్ళు. అలా కాకుండా తలకాయ నరికి చంపేసేవారు. వధ్యశాలకు తీసుకుని వెళ్ళి ఇలాగా మోకరింపజేసి మెడ మీద వాడి అయిన కరవాలం ఖడ్గాన్ని దించేసరికి మొండెం నుండి తల వేరై కింద కొబ్బరి బొండంలాగా దొర్లి వెళ్ళిపోయేది. అదో మరణ శిక్ష. ఆకలిగొన్న పుల్లకు సింహాలకు ఆహారంగా వేసేవాళ్ళు, చీల్చుకుని తినేసే కాస్త క్రూరమైన శిక్ష. కానీ రాళ్లతో ఒక మనిషిని కొడుతున్నామంటే ఎన్ని దెబ్బలకు ప్రాణం పోతుందో అంచనా లేదు. వాడి అదృష్టం బాగుంటే ఒకటే రాయి కణతకు తగలొచ్చు, ప్రాణం వెళ్ళిపోవచ్చు. అలాంటి అదృష్టం లేకపోతే ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తగులుతాయి. ఇక్కడ 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 ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తగులుతాయి. తగిలిన ప్రతి చోట చర్మం కమిలిపోతుంది, కండరాలు కమిలిపోయి చర్మము చిట్లిపోయి నెత్తుడి ధారలు కారుతూ ఉంటాయి. ఓ పట్టాన ప్రాణం పోదు. ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు ఒళ్ళంతా.
ఎక్కడ పడితే అక్కడ గాయాలు, నెత్తురు ఓడటం, ప్రాణం మాత్రం ఓ పట్టాన పోదు. ఒక మనిషిని రాళ్లతో కొట్టి 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 చంపడం అంటే ఎంతోసేపు అతడు యాతన పడి గిలగిల కొట్టుకొని చచ్చిపోతాడు. యేసు ప్రభు సువార్త ప్రకటించిన స్టెఫనును అలా రాళ్ళు వేసి కొట్టి చంపుతుంటే, అతని వస్త్రాలు నా కాళ్ళ దగ్గర పెట్టండి, నేను ఈ రాళ్ళు వేసి కొట్టే వాళ్ళ వస్త్రాలు పై వస్త్రాలు తీసి ఒక దగ్గర పోగేసి వెళ్ళి రాళ్లతో కొడతారన్నమాట. ఆ వస్త్రాలకు కావలు ఉండాలి కదా. పై వస్త్రాలు అలాగే వేసుకుని రాళ్ళు కొట్టరు. ఈ చంపే డ్యూటీ చేసేవాళ్ళు పై వస్త్రం తీసి ఒక దగ్గర కుప్పగా పోస్తారు. మీ బట్టలకు నేను కావలు ఉంటాను రమ్మన్నాడు. కొట్టండి వాడిని చంపేసి చూసి ఒక చోద్యము, ఒక వినోదము చూసినట్టు తిలకించి ఆనందించారు. షహబాష్, బాగా చంపారు. అంత ద్వేషం. యేసంటే ఇష్టం లేదు, యేసు ప్రభు యొక్క దాసులంటే ఇష్టం లేదు, సువార్త అంటే ఇష్టం లేదు. క్రైస్తవులను చంపితే ఆ రోజు హ్యాపీగా నిద్రపోతాడు. అంత ద్వేషం. ఎవరినైనా క్రైస్తవులను కొట్టి చంపారంటే అయ్యో పాపం అనడు. వాళ్ళు బ్రతకడమే ఓ పాపం, వాళ్ళని వదిలేయటమే పాపం. చంపి మంచి పని చేశారు. ఎంత వ్యతిరేకో చూడండి. యెరూషలేములో క్రైస్తవులందరినీ ఇలాగ నాశనం చేసి, దమస్కులో కూడా ఈ రోజుల్లో ఎక్కువైపోయింది యేసు మతం. అక్కడ కూడా నేను పర్యటించి ఎవరైనా యేసు భక్తులు ఉంటే వాళ్ళని బరబర పట్టి లాక్కుని ఈడ్చుకొస్తాను యెరూషలేముకు, నాకు పత్రికలు ఇమ్మని ప్రధాన యాజకుడిని అధికారులను అడిగాడు. వాళ్ళ అధికార ముద్ర, వేలి ఉంగర ముద్ర కొట్టి ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఇతనికి అధికారం ఇచ్చి, వెళ్ళు సౌలు, క్రీస్తు మార్గానికి విరోధంగా నీవెంత చేయాలని ఉంటే ఎంత చెయ్యి. కంకణం కట్టుకున్నాడు. కానీ పొద్దున్నే మోషే ధర్మశాస్త్రం చదవటం మానడు. ధర్మశాస్త్రం అంటే చాలా ఇష్టం. వ్యభిచారము, నరహత్య, విగ్రహారాధన, దొంగతనము, అబద్ధాలు, ఇట్లాంటివి అతనికి ఆమడ దూరం. దరిదాపులకైనా రానివ్వడు. చాలా నియమనిష్టలతో ఉంటాడు. భక్తిపరుడు. అసలు నిందించడానికి, వేలెత్తి చూపడానికి అవకాశము లేని మనిషి. నీతి ప్రవర్తన విషయంలో వేలెత్తి చూపడానికి అవకాశం లేదు. మరి అమాయకులైన క్రీస్తు భక్తులను ఎందుకయ్యా చంపిస్తున్నావు, హింస పెడుతున్నావు, బెదిరిస్తున్నావు? ఇది వేరండి. నాకు వాళ్ళకు వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు కొత్త మతం తీసుకొచ్చి మన దేశాన్ని పాడు చేస్తున్నారు. దేవుని ప్రతినిధిగా నేను వాళ్ళ మీద దండన విధిస్తున్నాను, వాళ్ళ మీద పగ తీర్చుకుంటున్నాను. మతం కారణంగా దేవుని పేరిట వాళ్ళని నేను దండిస్తున్నా. అంతే తప్ప పర్సనల్గా నాకు వాళ్ళకి ఏమీ లేదు. వేల సంవత్సరాలుగా మన దేశంలో యెహోవా దేవుని ఆరాధన మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడేంటో కొత్తగా వచ్చి యేసు దేవుడు అంటున్నారు. దేశద్రోహము, దైవద్రోహము, దేవదూషణ కాదా ఇది? అందుకు నాకు కోపం వచ్చింది. ఉదయం లేచి ప్రార్థించుకుంటాడు, మోకరిస్తాడు, ధర్మశాస్త్రం చదువుతాడు, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటాడు, అంతే బయటకు వచ్చేస్తాడు. ఎక్కడ ఏ సందులో, ఏ గల్లీలో, ఏ ఇంట్లో ఎక్కడ జరుగుతోంది ప్రార్థన, కమాన్ చంపేయండిరా, పట్టుకురండి, బరబర ఈడ్చుకురండి. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. యెహోవా దేవా, ఈ దినం అనేక మంది దైవద్రోహులను, దేశద్రోహులను దండించగలిగాను, నీకు వందనాలు. యూదా మతాన్ని నిలబెట్టాలి, యేసు మతాన్ని నాశనం చెయ్యాలి. మరి అధికంగా నాకు శక్తి ప్రసాదించు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, ఈ కొత్త మతాన్ని పాడు చేయాలి, నాశనం చేయాలి, నాకు శక్తి ప్రసాదించని ప్రార్థన చేసుకుంటాడు.
నియమనిష్టాపరుడు, దుర్మార్గుడు కాదు, పాపి కాదు, వ్యసనపరుడు కాదు, తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, వ్యభిచారి కాదు, దొంగ కాదు, అబద్ధికుడు కాదు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చదువుతున్నాను. హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై 8వ దినమున నేను సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయం అనింద్యుడనై ఉంటిని. ప్రియులారా, ధర్మశాస్త్ర ప్రకారము పౌలు ఈ తప్పు చేశావు, మోసే ఈ మాట చెప్పాడు, నువ్వు దానికి విరుద్ధంగా నడిచావు అని వేలెత్తి ఎవరైనా పౌలును చూపడానికి ఆస్కారమే లేదు. I was blameless in the light of the law of Moses. అంత నియమనిష్టాపరుడు, భక్తిపరుడు, పవిత్ర జీవితం కలిగిన వాడు. యేసు మార్గం అంటే మాత్రము పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటాడు పౌలు. యేసు ఆ మాట ఎత్తగండి చంపి పారేస్తానంటాడు. అదర్వైజ్ చాలా మంచివాడు. అట్లాంటి వాళ్ళు భారతదేశంలో చాలామంది ఉన్నారు. చాలా మంచివారు, భక్తిపరులు, దైవభక్తి పరాయణులు, తమ ఇష్టదైవాన్ని త్రికరణ శుద్ధిగా కొలుస్తారు. తాము నమ్మిన దేవుణ్ణి మనస్ఫూర్తిగా సేవిస్తారు, పూజిస్తారు, ఆరాధిస్తారు. తాము నమ్మిన దేవుని కొరకు లక్షలు కోట్లు ఖర్చు పెడతారు. సాటి మానవులకు కూడా సేవ చేస్తారు. దాన గుణము కలిగిన వారు, సహాయం చేసే గుణం కలిగిన వారు. కానీ యేసు అనే మాట వినగానే భగ్గున మండిపడతారు. ఈ క్రైస్తవులు ఇక్కడ లోకానికి న్యూసెన్స్. వీళ్ళు భూలోకమునకు పీడ, భూలోకమునకు చీడ పురుగులు, వీళ్ళని నాశనం చేసేయాలి అనుకునే వాళ్ళు భారతదేశంలో చాలామంది ఉన్నారు. యేసును ద్వేషించిన వాళ్ళందరూ దుర్మార్గులు కాదు. క్రైస్తవులను, క్రీస్తు సువార్తను ద్వేషించిన వాళ్ళందరూ భక్తిహీనులు కాదు. మంచి వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళ దృష్టికి మాత్రం యేసు మార్గము, యేసు నామము, యేసు సువార్త భూలోకానికే ఒక చీడ, ఒక పీడ అంట. ఈ పౌలు భక్తులు ఇంత చేసి రక్షింపబడిన తర్వాత ఆయన కూడా మళ్ళీ సేవకుడు అయ్యాడు. ఆయనే కొత్త నిబంధనలో సగానికి సగం ఆయనే రాశాడు. అప్పుడు ఆయన సువార్తను ప్రకటిస్తుంటే వేరే వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? 24వ అధ్యాయం చూడండి, అపొస్తలుల కార్యాలు 24. ఓ మహాఘనత వహించిన రోమన్ గవర్నరు ఫేలిక్సా, నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగకుండా మేము క్లుప్తముగా చెప్పుకొను దానిని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవలెనని వేడుకొనుచున్నాను. ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులకు కలహమునకు యూదులను రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై ఉన్నట్లు మేము కనుగొంటిమి. భూలోకమునకు పీడ, ఈ మనుషుడు పీడ వంటి వాడును, భూలోకంలోని యూదులను కలహమునకు రేపువాడు, గలిబిలి చేయువాడు. క్రైస్తవుల మీద అదే గురి ఉండేది ఒకప్పుడు, అదే దృష్టి, అదే ఉద్దేశం ఉండేది పౌలుకు. క్రైస్తవులు చీడ పురుగులురా, సువార్త చెబితే దేశం పాడైపోతుందిరా. ఈ సువార్త మీటింగు
మాన్పించేసేయండి, ఆపించేసేయండి. మరి ఏం చేద్దాం బ్రదరు? మరి దేశం పాడైపోకుండా ఉండటానికి రికార్డింగ్ డ్యాన్సులు పెడదామా? అది అసలు సిసలైన దేశ సేవ. మీరు సువార్త చెబితే పాడైపోతుంది, రికార్డింగ్ డ్యాన్సులు పెట్టండి, దేశం బాగుపడుతుంది. ఇంకెన్నో మార్గాలు ఉన్నాయి దేశ సేవ చేయడానికి. ఉన్న సారా కొట్లు కాకుండా ఓ కొత్త సారా కొట్టు పెట్టండి, వచ్చే ఎన్నికల్లో మా ఓటు మీకే గ్యారంటీగా పడుతుంది. సినిమా హాళ్ళు దేశ సేవ, సారా కొట్లు దేశ సేవ, పేకాట క్లబ్బులు పబ్బులు దేశ సేవ, రికార్డింగ్ డ్యాన్సులు దేశ సేవ. సువార్త ప్రకటిస్తే దేశం పాడైపోతుంది. అదేమిటో మరి. ఏది ఏమైనా ఈ పౌలు యొక్క జీవిత కథ చూద్దాం, ఎంత విచిత్రమో. యేసును ద్వేషించి, యేసు ప్రభు మార్గమును ద్వేషించి, యేసు శిష్యులను హింసించి వాళ్ళని చంపించినప్పుడు సమ్మతించి, ఉదయాన్నే లేవగానే పళ్ళు దోముకోగానే రెండో పని లేదు, ఇదే పని, క్రైస్తవులను పాడు చేయాలి, ఇదే నా బ్రతుకు తెరువు, ఇదే నా ప్రాణాధారం అని 24 గంటలు క్రైస్తవులను హింసించడమే తప్ప వేరే పని నాకు లేదన్నట్టు అంకితమైపోయినవాడు యెరూషలేములో ఈ వినాశకర కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇక్కడ ఇంక చంపడానికి తన్నడానికి ఇంకెవరు లేరు, ఇంక క్రైస్తవులు లేరు కనుక దమస్కులో వాళ్ళను పాడు చేస్తానని అధికార పత్రికలు తీసుకొని పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, అధికారుల చేత ఆజ్ఞను పొంది, అధికార పత్రమును పొంది తన బృందముతో దమస్కు వెళుతున్నాడు. అక్కడ ఒక మలుపు జరిగింది, ఒక మలుపు సంభవించింది. పౌలు తనతో కూడా ఉన్నవారు ఎంతమందో నికరంగా మనకు లెక్క తెలియదు, కానీ వెళుతూ ఉండగా మిట్ట మధ్యాహ్న వేళ, మామూలు సూర్యకాంతి, ఎండవేళ, పట్టపగలు, ఆ వెలుగులో అన్నిటినీ చూస్తూ వెళుతున్నారు వీళ్ళు, ప్రకృతిని చూసి ఆనందిస్తూ. ఉన్నట్టుండి జిగేల్మని కొత్త వెలుగు, గొప్ప వెలుగు, ఈ సూర్యకాంతిని మించిన వెలుగు ఒకటి ఆ మార్గంలో ప్రకాశించింది. గుర్రాలు బెదిరి ఉంటాయి, గట్టిగా సకిలించి ముందు కాళ్ళు పైకెత్తి ముందుకు వెళ్ళలేమని వీళ్ళని పడేశాయి. అందరూ నేలను పడిపోయారు. అందరూ నేలను పడిన తరువాత ఒక హెబ్రీ భాషలో ఒక కంఠస్వరం వినబడుతోంది, సౌలా సౌలా, నీవు నన్నేలా హింసించుచున్నావు, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము అన్నది ఆ స్వరం. సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని ఒక విచిత్రమైన మాట అన్నాడు. ఆ మాట సౌలుకే అర్థమైంది. ఈనాటికి లోకానికి అర్థం కాలేదు, క్రైస్తవ సంఘానికి అర్థం కాలేదు. ఇవాళ నేను క్రైస్తవ సమాజముతోనూ, క్రైస్తవేతర మానవ సమాజంతోనూ పరిశుద్ధాత్మ ప్రేరితుడనై మాట్లాడుతూ ఉన్నాను. నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం. ఈ మునికోలలు ఎక్కడివి? మునికోలలకు ఎదురు తన్నడం అంటే అర్థం ఏంటి? అది నీకు కష్టము అని ఈ సందర్భంలో ఎందుకు చెప్పాల్సి వచ్చింది? యేసును ద్వేషిస్తున్నాడు, మునికోళ్ళకు ఎదురు తన్నుతున్నావు, నీకు కష్టము సుమా అంటున్నాడు పరలోకము నుంచి వచ్చిన ఒక వ్యక్తి. యేసు ప్రభు వారి సంఘాన్ని హింసిస్తున్నాడు. భూమి మీద క్రీస్తు మార్గం అనేదే లేకుండా చెరిపివేయాలి, తుడిచిపెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మునికోలలకు ఎదురు తన్నుతున్నావు, నీకు కష్టం సుమా అంటున్నాడు ఆ దివ్య పురుషుడు.
ఎవరయ్యా నీవు, నేను హింసించడానికి నీవెవడవు అన్నాడు సౌలు. నేనా, నీవు హింసించుచున్న యేసును నేను, నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును నేను. ప్రియులారా, పౌలు యొక్క స్టోరీ ఆఫ్ కన్వర్షన్, ఏ విధంగా రక్షింపబడ్డాడో ఆయా స్థలాల్లో రాయబడింది లేఖనాల్లో. ముందు 9వ అధ్యాయం, తర్వాత పలుమారు ఫేలిక్స్ ముందు, ఫేస్తు ముందు, అగ్రిప్ప ముందు చెప్పుకున్నాడు. కానీ ఇక్కడ 26వ అధ్యాయంలో ఒక స్పెషల్ వర్డ్ రాశాడు. ఏంటంటే, నీవెందుకు నన్ను హింసిస్తున్నావని యేసయ్య అన్నటువంటి ఒక మాట ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాడు. ఏంటంటే, మునికోలలకు నీవెదురు తన్నుతున్నావు. పరలోకము నుండి దిగి వచ్చిన పునరుత్థానుడైన యేసునాథుడు ఏం చెబుతున్నాడో తెలుసా? యేసును ద్వేషిస్తున్న వారు, క్రీస్తు సువార్తను నిందించుచున్నవారు, ఇది కులం తక్కువ వాళ్ళ మతమని, విదేశీ మతమని, ఇది సత్యము కాదని, ఇది మోక్ష మార్గము కాదని, అనవసరమైన న్యూసెన్స్ అని రకరకాలుగా వ్యతిరేక ప్రచారము చేస్తున్న వాళ్ళందరూ కూడా మునికోలలకు ఎదురు తన్నుతున్నారు. మునికోల అంటే ఏంటో తెలుసా? మునుకోల, ములుకోల అంటారు. ఇదంతా పర్యాయ పదాలు. మునికోల అన్న, మునుకోల అన్న, ములుకోల, ముల్లుకోల అన్నమాట. కోల అంటే ఒక కర్ర, కడ్డి కర్ర అన్నమాట, వెదురు కర్ర ఒకటి. కోలాటం అనే ఒక ప్రక్రియ ఉంది. కోలాటం ఆడుతారు. కోలాటం కర్రలతో తాళం వేస్తూ, తాళం ప్రకారంగా ఒకరి కర్రలను ఒకరు కొట్టుకుంటూ అదే తాళంగా నాట్యం ఆడుతారు పల్లెటూళ్ళల్లో. కోల అంటే ఒక కర్ర. ఆ కర్ర యొక్క అవతల చివరన ఒక మేకు ఉంటుంది. పశువులతో బళ్ళు లాగించేటప్పుడు కానీ, పొలం దున్నించేటప్పుడు కానీ ఆ ములుకోల లేక మునికోల అవసరం. మామూలుగా మనం మాట్లాడితే మానవ భాష దానికి రాదు. ఎస్పెషల్లీ దున్నపోతులైతే మరీ కష్టం. అస్సలు తెలివిలేని జంతువు అది. ఆవులు, ఎద్దులు కాస్త నయం, కాస్తో కూస్తో కామన్ సెన్స్ ఉంటుంది వాటికి. అందుకే ఎవరినైనా తిట్టాలంటే ఎప్పుడైనా ఒరే ఎద్దు అని తిట్టరు, ఒరే దున్నపోతా అని తిడతారు. ఎద్దు, ఆవు కాస్త తెలివైన జంతువులు. రాత్రిపూట డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, పగలైనా రాత్రైనా అడ్డుగా ఒక ఆవు వచ్చింది అనుకోండి, హారన్ కొడితే తొలగిపోతుంది. కొంతమంది మనుషులైనా తొలగరాలాగా. ఆవు, ఎద్దు చాలా సెన్సిబుల్. కానీ అదే ఒక గేదె దున్నపోతుంది అనుకోండి, అది కదలదు, అసలు పట్టించుకోదు. రోడ్లో నిలబడి హ్యాపీగా గడ్డి నములుతా దిక్కులు చూస్తూ ఎంజాయ్ చేస్తుంది తప్ప, నీవు బర్రమని ఎంత హారన్ కొట్టుగాక దాని లోకంలో అదే పరమానంద భరితురాలుగా ఉంటుంది. గేదెలు కదలాలంటే ఒకటే మార్గం, చిన్నగా వెళ్ళి దానికి ఏం హాని కలగకుండా కొంచెం తగిలించాలి. అలా టచ్ అవుతే చాలు, అప్పుడు తెలుస్తుంది, అయ్యే బాబోయ్ ఎవడో వచ్చినట్టున్నాడు అనుకోని ఇక పరుగు లంకించుకుంటుంది. పరుగో పరుగు. అందుచేత ఇక దాని చేత బండి లాగించాలనుకోండి ఆ తెలివి తక్కువ జంతువుతో. మామూలుగానైతే ఆవులు, ఎద్దులైతే తోకని ఇలా ట్విస్ట్ చేస్తే తెలిసిపోతుంది. తోక పట్టుకుని ఇలాగంటే ఇటు తిరుగుతుంది, అలాగంటే అటు తిరుగుతుంది. దీనికి అటు తిప్పి తోక ఊడొచ్చేంతసేపు పీకినా సరే దానికి డైరెక్షన్ అర్థం కాదు. దాన్ని డొక్కలో పొడవాల. కొన్ని గేదెలకైతే ఈ మునుకోల పొడిచి పుండు పడుతుంది, రక్తం వచ్చేస్తుంది, అయినా అది కేర్ చేయదు.
దాని ఫీలింగ్ తక్కువ. దున్నపోతు దాని తోలు అంతలా ఉంటుంది, మామూలు తోలు కాదు అది. ఆవులకి ఎద్దులకి తోలు పలచగా ఉంటుంది, దున్నపోతు తోలు చాలా థిక్ స్కిన్ అన్నమాట. దానికి ఫీలింగ్ కూడా తక్కువ. అందుకే దున్నపోతు మీద నీళ్లు జల్లినట్టుంది అంటారు ఎవరు నేను తిట్టాలంటే. దున్నపోతు మీద నీళ్లు జల్లితే అసలు లెక్క కూడా చేయదు, ఒకసారి దులిపరించుకుంటే ముందుకు వెళ్ళిపోతుంది. ఆవు అనుకోండి తట్టుకోలేదు, దాని చాలా సెన్సిటివ్. ఇప్పుడు ఈ గేదెలతో బండి నడపాలనుకోండి, అప్పుడు ఈ యొక్క కోలకు ముందు ఒక మేకు కొడతారు. మేకు యొక్క మొన షార్ప్గా ఉంటుంది, సూదింత కొనదేరినటువంటి మేకు అక్కడ ఉంటుంది. దాన్ని పొడిస్తే డొక్కలో పొడిస్తే వెంటనే దానికి సిగ్నల్ అందుతుంది, ఓహో పరిస్థితి బాగోలేదు, మనం నడుస్తున్న డైరెక్షన్ కరెక్ట్ కాదు. ఇటు డొక్కలో పొడిస్తే ఇటు మళ్ళుతుంది, ఇటు పొడిస్తే ఇటు మళ్ళుతుంది. దానికి ఆ సిగ్నల్ అప్పుడు అందుతుంది. ఈ ప్రక్రియ ఎందుకు చెప్పానంటే, ఒక మునుకోల ఒకటి ఉందో, కర్రకు ఒక మేకు. ఇట్లాంటి మునుకోలలు బహువచనం మునుకోలలు మునుకోలలో కొన్ని వందలు ఉన్నాయి అనుకోండి. ఇలాగ మేకు కొట్టినటువంటి కోలలు కొన్ని వందలు ఉన్నాయి అనుకోండి, దానికి ఎదురు తన్నుతున్నాడు ఒకడు. తన్ని చూడండి మీకు ఎలా ఉంటుందో. మునుకోలలన్నీ వరుసగా పేర్చి ఉన్నవి, ఒక్కొక్క దానికి ఒక్కో మేకుంది. ఈడ్చి తన్నుతున్నారు మీరు. గాయపడేది ఎవరు? మునుకోలకేమన్నా కష్టమా? మునికోలకు ఎదురు తన్నితే నా కాలికే గాయమవుతుంది. ఓ సౌలా, నీవు అలా చేస్తున్నావు, మునికోలలకు ఎదురు తన్నుతున్నావు. క్రీస్తు మార్గమునకు విరోధంగా నీవు ఆలోచించుట, మాట్లాడుట, పనులు చేయుట, కుట్రలు చేయుట మునికోలలకు ఎదురు తన్నినట్లు నీకే గాయమవుతుంది. అంతేకాదు, ఈ ములుకోలలు లేక మునికోలలు అనేవి జ్ఞానులు చెప్పిన మాటలు, మహర్షులు చెప్పిన మాటలు, దేవోక్తులను సూచిస్తున్నాయి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం, జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను, చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్లున్నవి. జ్ఞానులు చెప్పు మాటలు, మహర్షులు చెప్పు మాటలు, యోగి పుంగవులు చెప్పు మాటలు, ఆయా విభిన్న మతాలలో ఉన్నటువంటి ప్రవక్తలు చెప్పిన మాటలు అవి మునుకోలల వలె ఉన్నవి. చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మునుకోలల వలె ఉన్నవి, మేకుల వలె ఉన్నవి. ఇదే ఓ చెక్క పలక అనుకోండి, జానుడు పొడుగున్న పదునైన మేకులను కింద నుంచి కొట్టా నేను, ఆ మూల నుండి ఈ మూల వరకు. 1000, 2000, 3000 మేకులు కొట్టేశా కింద నుంచి, అరంగుళం దూరంతో. కింద నుంచి మొత్తం పైకి వచ్చేసినాయి పదునైన మేకుల మొనలు. దాన్ని గోడకు అడ్డంగా పెట్టేసి నేను పరిగెత్తుకొని వచ్చి ఈడ్చి తంతున్నాను దాన్ని. కొన్ని వేల మేకులు ఉన్నాయి, పదునైన మేకులు నేను తంతున్నాను. కష్టం ఎవరికి? నాకా? ఆ మేకులకా? నాకు కష్టమా? నాకు గాయమా? పక్కింటోడికి గాయం అవుతుందా? ఇంతకు ఈ 100ల కొలది మేకులు ఏంటో తెలుసా? జ్ఞానులు చెప్పిన మాటలు. ఆయా మత గ్రంథాలలో ఉన్నటువంటి దేవోక్తులు, ప్రవచనాలు, ధర్మోపదేశములు
ఈ మేకుల వలె ఉన్నవి, చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె ఉన్నవి. అంటే అర్థం ఏంటంటే ఏ మేకు ఎక్కడుండాలో అక్కడే ఉంటుంది, కదలదు. తర్వాత దేని స్థానములో అది ఉండాలో జ్ఞానులు చెప్పిన మాటలు ఆ స్థానంలో ఉంటాయి. వాటికి వ్యతిరేకంగా పని చేయుట కష్టం. ఇవాళ నేను చెబుతున్నాను, క్రీస్తు మార్గమునకు విరోధముగా మాట్లాడుట, పని చేయుట నీకే కష్టం. ఎందుకనగా క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతివారు జ్ఞానుల మాటలకు విరోధంగా మాట్లాడుతున్నారు. క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేస్తూ మాట్లాడుతున్న వాళ్ళందరూ వేద ఋషుల మాటలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు మహాభారతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. క్రీస్తుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నవారు ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము, యజుర్వేదానికి విరోధంగా మాట్లాడుతున్నారు. క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉపనిషత్తులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఖురాన్ షరీఫ్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు జన్యుశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుతున్నారు. క్రీస్తును ద్వేషిస్తున్నవారు ఖగోళ శాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ టు విన్ యువర్ ఫైట్ అగేన్స్ట్ జీసస్. యేసుకు విరోధంగా ఎవరు మాట్లాడినా అది జ్ఞానమునకు విరుద్ధం, తర్కమునకు విరుద్ధం, సైన్స్కు విరుద్ధం, వేదములకు విరుద్ధం. Any talk against Christ just cannot be sensible. It cannot be true. It cannot be logical. క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడే మాటలు తర్కమునకు విరుద్ధం, ఇంగిత జ్ఞానమునకు విరుద్ధం, వేద విరుద్ధము, వేద విరుద్ధం. ప్రియులారా, ఇప్పుడు మొదలైంది అసలు విషయం. క్రీస్తు మార్గమునకు విరోధముగా మాట్లాడుట, మునుకోలలకు ఎదురుతన్నుట, మునికోలనగా జ్ఞానులు చెప్పిన మాటలు. దానికి విరోధంగా, సువార్తకు విరోధంగా, యేసునామానికి విరోధంగా మాట్లాడటము, పోరాటము, గెలవడము నీకు బహు కష్టము, నీకు అసాధ్యం. ఎందుకనగా నీవు కాదనడానికి వీలు లేని విధంగా, నీవు కాదనడానికి వీలు లేని విధంగా ప్రాచీన సనాతన గ్రంథాలు యేసును గురించి సాక్ష్యమిస్తున్నాయి. If you are sensible, logical, reasonable man, you just cannot oppose gospel without violating your own common sense. నీ ఇంగిత జ్ఞానానికి ద్రోహం చేయకుండా నీవు యేసును ద్వేషించలేవు. దిస్ ఈజ్ మై outright, open, global ఛాలెంజ్. యేసుకు విరోధంగా మాట్లాడుతున్నావంటే నీ ఓన్ కామన్ సెన్స్కి విరోధంగా మాట్లాడుతున్నావు. ఇట్ ఇస్ అగెయిన్స్ట్ ఆల్ లాజిక్, ఆల్ రీజనింగ్. ఎలా ద్వేషిస్తారండి? యేసుకు విరోధంగా మాట్లాడు మందబలంతో, మొండిగా, బండగా, తర్క విరుద్ధంగా ద్వేషిస్తారేమో. వచ్చి కూర్చొని మాట్లాడండి అని 35 సంవత్సరాలుగా పిలుస్తున్నాను. ఎలాగ యేసు సువార్త ఎందుకు తప్పవుతుంది? ఎలాగ మేము దేశాన్ని పాడు చేస్తున్నాం? నువ్వంతకుముందు ఏంటి బాగు చేసావు? ఏంటి దేశ జనాభాలో 3వ భాగం అంటరాని వాళ్ళని ఊరు బయటికి వెళ్ళగొట్టి వాళ్ళను గుడికి రానివ్వలేదు, బడికి రానివ్వలేదు, అణిచి పారవేశారు.
ఇదే నువ్వు దేశాన్ని బాగు చేయడం? ఏది నువ్వు బాగు చేసిందేంటి? క్రైస్తవులు చెడగొట్టిందేంటి? కరెక్ట్గా నంబర్ మీద తీసుకొని మాట్లాడదాం ఒక్కొక్క అంశం. అబ్బే క్రైస్తవులతో ఎవడు పెట్టుకుంటాడండి, గెలవలేం కనుకనే తొండి ఆట ఆడుతున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గమును వ్యతిరేకించుట చాలా కష్టము, అసాధ్యం కూడా. నేను చెప్తున్నా, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. మునికోలకి ఎందుకండి ఎదురు తన్నుతారు? వేద ఋషుల ప్రవచనాలకు ఎందుకు మీరు వ్యతిరేకంగా మాట్లాడతారు? ఎలా మీరు యేసు ప్రభువును ద్వేషించి ఈయన మాదిగల దేవుడని, అందుకే మాకు అక్కరలేదని, ఎట్టుపోయినా మీకు అసలు వెసులుబాటు లేదు. నేను చెప్తున్నాను, వాట్ ఐ యామ్ ప్రజెంటింగ్ ఈజ్ ద అల్టిమేట్ లాజిక్. No human being can oppose what I am presenting now. నేను చెబుతున్నాను, యేసు ప్రభు నాకు ఇష్టం లేదండి, మాల దేవుడు మాదిగ దేవుడు ఆయన, మేము గొప్ప కులం వాళ్ళం, మాది ఉన్నత కులము, అగ్రకులము, మేము భూసురోత్తములము, మేము శూద్రులము, ఆ పంచములు నమ్మిన దేవుడు మాకు అక్కరలేదు. మాకు అక్కర్లేదండి, మా దేవుళ్ళు మాకున్నారు, ఆ పంచముడు మాకు అక్కర్లేదు, పంచముల దేవుడు మాకు అక్కర్లేదు అంటున్నారు. ఇది రీజనబుల్గానే ఉందా మీకు? ఆ మాటను గురించి ఎప్పుడైనా ఆలోచించరా అవసరం లేదా? పెళ్ళిళ్ళు చేయడానికి బ్రాహ్మణ పురోహితుడు రావాలి, వేద మంత్రాలు చదవాలి, లేకపోతే పెళ్ళి జరగదు. పంతులు గారు రావాల్సిందే, మంత్రాలు చదవాల్సిందే. శుభమస్తు, కళ్యాణమస్తు, చాలా సంతోషం. పెళ్ళైన తరువాత ఆ పురోహితుడు గారు ఈ నవదంపతులను, నూతన వధూవరులను బయటికి తీసుకెళ్ళి, అల్లదిగో చూడు, సప్తఋషి నక్షత్ర మండలము, అగ్రభాగాన ఉన్నది వశిష్ఠ నక్షత్రము, ఆ వశిష్ఠుని సతీమణి, సప్తమహర్షులలో ఒకడైనటువంటి అగ్రగణ్యుడైన వశిష్ఠుని భార్య అరుంధతీదేవి, ఆమెను చూడు, అరుంధతి నక్షత్రాన్ని చూడు. అప్పుడు అమ్మా, నీ మాంగళ్యం 10 కాలాలు పచ్చగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, మాంగళ్యానికి బలం చేకూరుతుంది. నూతన దంపతులు అరుంధతీదేవిని చూడాలి, బ్రాహ్మణుడు అరుంధతిని చూపించాలి, లేకపోతే పెళ్ళి కంప్లీట్ కాదు. ఇంతకు అరుంధతీదేవి ఒక మాదిగ స్త్రీ తెలుసా మీకు? మాదిగలకు ఉన్నటువంటి పర్యాయ నామధేయము అరుంధతీయులు అంటారు. అరుంధతీయులు ఎందుకు తెలుసా? అరుంధతీదేవి మాదిగ కులంలో పుట్టింది. మేము సద్బ్రాహ్మణులము, మేము భూసురోత్తములము, మాదిగలు నమ్మిన దేవుడు మాకొద్దని చెప్పుకునే బ్రాహ్మణోత్తములు ప్రతిసారి పెళ్లి చేసినప్పుడు ఒక మాదిగ స్త్రీని ఎందుకు చూపిస్తున్నారు? ఒక మాదిగ స్త్రీని చూస్తేనే పుణ్యం వస్తుంది అనుకున్నప్పుడు మాదిగలు నమ్మిన యేసు మీకెందుకు వద్దు? ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది కదా. ఆన్సర్ మీ ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్. అడగండి మీ ఊళ్ళో బ్రాహ్మణులు, ఏమండి అరుంధతి అంటే మాదిగామంట నిజమేనా? మరి మీరు ఎందుకండి మాదిగామని చూపెట్టి పెళ్లి చేస్తారు? మాదిగ దేవుడు వద్దంటారు. ఈ డబుల్ టంగ్డ్ ఏంటి సార్? ఎన్ని నాలుకలు ఉన్నాయి మీకు? పాముకున్నట్టు చీలిన నాలుకలు ఉన్నాయి నీకు అంటే ఎక్కువ మాట్లాడు, కళ్ళు పోతాయి అంటాడు తప్ప సమాధానం లేదు. సరే, మాదిగల దేవుడు గనుక మాకు అక్కర్లేదన్నారు, మాలల దేవుడు గనుక మాకు అక్కర్లేదన్నారు. ఈ మాలలు మాదిగలు ఎలా పుట్టుకొచ్చారో చెబుతారా? వీళ్ళను కూడా బ్రహ్మదేవుడే పుట్టించాడా?
ఎలా పుట్టుకొచ్చారు? అసలు కులాలు ఎలా పుట్టినాయి? బ్రహ్మశిరస్సున బ్రాహ్మడు పుట్టాడు, బ్రహ్మ భుజాలలో నుండి క్షత్రియుడు పుట్టాడు, బ్రహ్మ ఉదరము నుండి వైశ్యుడు పుట్టాడు, బ్రహ్మదేవుడి పాదాలలో నుండి శూద్రుడు పుట్టాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇది చాతుర్వర్ణ సమాజము. ఇట్లు మానవ జాతి పుట్టిందంటాడు అయ్యగారు, పంతులు గారు. సరే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటున్నావు. చైనా వాడిది ఏ కులం బాబు? బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా? జపాన్ వాడిదే కులం, అమెరికా వాడిదే కులం, ఆఫ్రికా వాడిదే కులం, బర్మా వాడిదే కులం, జర్మనీ, ఫ్రాన్స్ వాళ్ళదే కులం. భారతదేశంలోనే ఉన్నాయి నీకు 4 కులాలు. సరే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర చెప్పేసరికి పాదాలు అయిపోయినాయి. దేవుడు మొత్తం అయిపోయాడు అక్కడి నుంచి ఇక్కడ దాకా. మరి 5వ కులం ఎక్కడి నుంచి పుట్టింది? దానికి సమాధానం లేదు. కుల వ్యవస్థ ఎలా పుట్టిందో చెప్పలేని నీకు కులం పేరు మీద ఒక రక్షకుడిని ద్వేషించే హక్కు ఎలా వచ్చింది? భారతదేశంలో కులాలు ఎందుకు పుట్టినాయో, స్పెషలీ మాలలు, మాదిగలని అంటరాని కులాలు ఎలా పుట్టినాయో నేను చెప్పాను. భారతదేశంలో కుల వ్యవస్థ బండారము అని ఇంతకుముందు చెప్పా. ఆసక్తిపరులు మా పుస్తకశాలను దర్శించి ఆ సీడీ కొనుక్కొని వినండి. మళ్ళీ చెప్తున్నాను, నేను చాలా పొడగాటి అంశం. ఎప్పుడైతే రాజకీయం కొరకు ఆర్యులు, ద్రావిడులు ఏకమై కొత్త కొత్త దేవతలను సృష్టించి మతమును రాజకీయం కొరకు వాడుకుంటూ ఉన్నారు, ఉత్తర భారతదేశంలోనూ దక్షిణ భారతదేశంలోనూ ఈ మత రాజకీయ ప్రక్రియను, రాజకీయం కొరకు మతాన్ని వాడుకొని కొత్త దేవుళ్లను పుట్టించే ప్రక్రియ వ్యతిరేకించారు. వ్యతిరేకించినప్పుడు మెజారిటీ సభ్యులము మా మాట వినకుండా మీరు అడ్డంగా మాట్లాడతారా మీరు అని యథార్థవంతులను ఊరి బయటికి వెళ్ళగొట్టారు. బ్రాహ్మణులు యథార్థవంతులుగా మాట్లాడిన వాళ్ళను ఊరి బయట ఉండమని శిక్ష విధించారు. బ్రాహ్మణుల్లో నుండి వెలివేయబడ్డ యథార్థవంతులు మాలకులము. పూలమాల అంటాం, మల్లెపూల మాల, గులాబీల మాల అంటాం, పూల హారం అని కూడా అంటాం. హారం అన్నా మాలన్నా ఒకటే. బ్రాహ్మణులు ఉండే వాడ పేరు అగ్రహారం, ఇదేమో మాలపల్లి. అగ్రహారం అన్న మాలపల్లి అన్న ఒకటే. ఈనాడు మాలలుగా పరిగణించబడుతున్న వాళ్ళు ఒకప్పుడు బ్రాహ్మణులు. అందుచేత బ్రాహ్మణులలో ఉండే గోత్రములన్నీ మాల సోదరులకు ఉంటాయి. ఈ సంగతి ఎరిగిన వాడు రాఘవేంద్ర స్వామి గారికి సంగతి తెలుసు కనుక ఆయన సమాజాన్ని సంస్కరించాలని ఎంచి పల్లెటూళ్ళలో రామాలయాలు కట్టి రామాలయాలలో మాల సోదరులను పూజారులుగా నియమించాడు. ఇప్పటికీ మాలదాసరులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంత్రాలు చదువుతారు, పూజాధికములు నిర్వహిస్తారు. కుల వ్యవస్థను సంస్కరించాలి, వెలివేయబడ్డ వాళ్ళను కలుపుకోవాలి అని రాఘవేంద్ర స్వామి ఎంచినప్పుడు పూజారులుగా మాదిగలను ఎందుకు నియమించలేదు? మాలలనే ఎందుకు నియమించాడు? మాలదాసరులు ఉన్నారు, మాదిగ దాసరులు ఎందుకు లేరు? రాఘవేంద్ర స్వామికి బాగా తెలుసు. ఈ మాలలే ఒకప్పుడు మంత్రాలు చదివిన బ్రాహ్మణులు.
మీ రాజకీయం కొరకు మతాన్ని వాడుకోకండి అని యథార్థంగా తిరుగుబాటు చేసినందుకు శిక్ష విధించి వాళ్ళను పగబూని అణచివేయడానికి, పగ సాధించడానికి ఊరు బయటికి వెళ్ళగొట్టి మేము వాళ్లకు ద్రోహం చేశాం, కాస్తన్న న్యాయం చెయ్యాలని రాఘవేంద్ర స్వామి వారు మాలదాసరులను చేశాడు. అనేక పల్లెటూళ్ళలో మాలలు ఈనాడు పూజాధికములు, పూజారి పరిచర్య నిర్వహిస్తూ ఉన్నారు. మాదిగలు ఎవరు తెలుసా? క్షత్రియులు. క్షత్రియులైన వారు, క్షత్రియ కులములో పుట్టిన సైనికులు, రాజులు, చిన్న చిన్న సైజు జమీందారులు. దేవుణ్ణి మీరు రాజకీయాల కొరకు ఉపయోగించొద్దు అని వ్యతిరేకించినందుకు మాదిగలను వెళ్ళగొట్టారు. వాళ్ళు క్షత్రియులు ఊరు బయటికి వెళ్ళి వాళ్ళను మాతంగులు అన్నారు. క్షీర సముద్ర రాజతనయాం మాతంగ కన్యాం అని మంత్రాలు చదువుతారు. ఏంటి తెలుసా మీకు? మతంగ మహాముని మాతంగ అనే శ్లోకం ఉన్నది. మతంగ మహాముని మాదిగవాడు, మాతంగ కన్యాం మేము పూజించే దేవత మాతంగ కులంలో పుట్టింది. మాతంగులు అనేదే మాదిగలైంది. ప్రకృతి వికృతి అన్నమాట. ఒక మాతంగ కన్యక అరుంధతీదేవి, ఒక మాతంగ కన్యక నీవు నమ్మే లోకమాత. మాదిగలు యేసుని నమ్మారు, మేము యేసుని నమ్మని అంటాడు. ఎక్కడ ఉందండి యథార్థత? ఇప్పుడు మొదలుపెట్టాను ఉతకటం, ఆపకుండా నేను నెల రోజులు మాట్లాడుతాను ఈ సబ్జెక్టు, చెప్పిన విషయం చెప్పకుండా. ఎక్కడుంది యథార్థత? దేవుని మాట ఇది వినండి. ఎవరైతే క్రీస్తు సత్యమునకు విరోధంగా మాట్లాడుతున్నారో వాళ్ళ వాదన ఎంత కష్టంగా ఉంటుందంటే, వాళ్ళకే కష్టం. ఎంత కష్టం అంటే మునికోలకు ఎదురు తన్నినట్టే. క్రీస్తు సువార్త చెబితే నాకు అలా ఉండదు. సువార్త చెప్పుట మునికోలకు ఎదురు తన్నుట కాదు. ఎందుకంటే మేము జ్ఞానులు చెప్పిన మాటలను అనుసరించి మాట్లాడుతున్నాం. వేదములు, పురాణములు, ఇతిహాసములు, విజ్ఞాన శాస్త్రము, ఉపనిషత్తులు, సకల మతముల, సకల దేశముల పుణ్య గ్రంథములు చెప్పిన మాటలను ఆసరాగా తీసుకొని, ఆధారంగా తీసుకొని అనుసరించి మాట్లాడుతున్నాం. నథింగ్ కమ్స్ అగెన్స్ట్ మీ వెన్ ఐ ప్రీచ్ ద గాస్పెల్. క్రీస్తు సువార్త ప్రకటించినప్పుడు నాకు విరోధంగా ఒక్క మత గ్రంథం కూడా రాదు. సువార్తను వ్యతిరేకించినప్పుడు సకల మత గ్రంథములు నీకు వ్యతిరేకమవుతాయి. సో ద బెస్ట్ థింగ్ యూ డూ ఈస్ రిసీవ్ జీసస్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ యువర్ హార్ట్. నువ్వు చేయదగిన ఉత్తమమైన పని యేసును నీ హృదయంలో చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, యేసు అంటే ఎవరో నీకు ఏం తెలిసింది అసలు? ఎవడో ఏదో చెప్పింది, కుట్రదారు, యథార్థత లేని వాడు చెప్పింది విని ద్వేషం పెంచుకున్నావు. నీకు తెలీదు. నీవెవరిని ప్రేమిస్తున్నావో ఆయనతోనే పోరాడుతున్నావు. రుస్తుం అనే ఒక పర్షియన్ వీరుడు ఉండేవాడు. అతడు యుద్ధాలు చేస్తూ దేశాలు జయిస్తూ వెళ్ళాడు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భిణి అయింది. ఈ లోపల యుద్ధం చేయాల్సి వచ్చింది. వెళ్తున్నాను అమ్మాయి, జాగ్రత్త, ఆ భగవంతుడే నిన్ను కాపాడుతాడని అప్పగించేసి వెళ్ళిపోయాడు రుస్తుం. ఆ యుద్ధ దండయాత్ర వెళ్ళి యుద్ధాల పరంపర 20 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఇంటికి రాలేదు. బ్రతికే ఉన్నాడు, బాగున్నాడు. రుస్తుం అంటే తిరుగులేని వీరుడు, కథన రంగంలో సాటి లేని, ఎదురులేని మేటి వీరుడు ఆయన. ఆయన ఖడ్గానికి ఎదురు జవాబు చెప్పగల మునగాడు లేనే లేడప్పట్లో.
కొడుకు పుట్టాడు. తర్వాత ఎదిగాడు. అమ్మ అసలు నా నాన్న ఎవరు, నా తండ్రి ఎవరమ్మా చెప్పు అంటే, నీ తండ్రి ఒక మహావీరుడు నాయన, ఎదురులేని తిరుగులేని వీరాధి వీరుడు, దేశాలు జయించాలని వెళ్ళాడు. ఆయన వెళ్ళకముందు నువ్వు కడుపున పడ్డావు, నేను గర్భిణిని. తర్వాత ఆయన ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. 20 ఏళ్ళు అయిపోయింది, ఎదురు చూస్తున్నా. నీ తండ్రిని మించిన ఉత్తముడు కానీ, వీరుడు కానీ, దయామయుడు కానీ, జ్ఞాని కానీ లేడు. ఎన్నాళ్ళకైనా ఆయన వస్తాడు, నాకు ఆయనే దేవుడితో సమానం. వస్తాడు బాబు, ఎదురు చూడు అన్నది. అవునా, నేను నాన్నగారు వచ్చేదాకా ఎదురు చూడను, నేనే వెళతానన్నాడు. ఏ దిశగా వెళ్ళాడో, వెళ్ళి గుర్రం మీద వెళుతున్నాడు. ఒక చోట ఒక వీరాధి వీరుడు సర్వాంగ కవచం ధరించి ఎదురొచ్చాడు. ఎవరు నువ్వు అన్నాడు. నువ్వెవరు అయ్యా అన్నాడు వీడు, ఈ కుర్రవాడు. నన్నే ఎవరంటావురా నువ్వు, ముందడిగింది నేను, నాకు సమాధానం చెప్పు అన్నాడు. నీవెవరవైతే నాకేమి లెక్క, నాకు నువ్వు సమాధానం చెప్పు అన్నాడు వీడు. ఇద్దరు రోషగాళ్ళే. అంత మాటకు వస్తావురా, నేనెవరో తెలుసా నీకంటే, నువ్వెవడవైతే నాకెందుకు అంటాడు వీడు. రారా నీ దమ్మెంతో చూసుకుందామని కత్తులు దూశారు. పోటాపోటీలు, నువ్వా నేనా అమీ తుమి అన్నట్టుగా సాగుతోంది పోరాటం. ఒక సందర్భంలో ఇతని చేతిలో కత్తెగిరిపోయింది, అతని చేతిలో కత్తెగిరిపోయింది. ముష్టిఘాతాలకు తలబడ్డారు, మళ్ళీ కత్తి అందుకున్నారు. ఎవరు తీసిపోని విధంగా పోరాడుతున్నారు. ఉన్నట్టుండి ఎంతైనా ఇతడు కుర్రవాడు, అవతలవాడు కాస్త నడి వయస్కుల్లా ఉన్నాడు. బలంగా కత్తి మీద కొట్టేసరికి ఆ కత్తి ఎగిరిపోయింది, ఎక్కడో చెరువులో పడిపోయింది. నిరాయుధుడైపోయాడు. ఒక్క ముష్టిఘాతం ఇచ్చాడు ఈ కుర్రవాడు, అతడు నేలను పడి అవమానం తట్టుకోలేక సింహగర్జన చేశాడు. నన్ను కింద పడవేస్తావా నువ్వు, రుస్తుం హోమాయ్ రుస్తుం అని. అరే కుర్రవాడు కత్తి పారేశాడు. నాన్నగారు, నా తండ్రి, నిన్ను కలవాలని వచ్చా నేను, క్షమించు నాన్న అని కాళ్ళ మీద పడి, ఏరా నన్ను నానంటే పిచ్చి పట్టిందా, నా తల్లి పేరు ఫలానా, బేగం ఫలానా, ఆమె నా తల్లి, నువ్వు నా తండ్రివి కదా అంటే, ఎస్ ఐఎమ్ యువర్ ఫాదర్. ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు? నువ్వు ఇంట్లోంచి బయలుదేరినప్పుడు అమ్మ కడుపుతోందట కదా, నువ్వు వచ్చేసావు 6 నెలలకు, అమ్మ నన్ను కన్నది. నాన్నగారు ఏరని అడిగాను, నిన్ను కలుసుకోవాలని ఆశతో వచ్చాను. నాన్న కోసం వచ్చాను, నాన్న మీదే కత్తి లేపాను, తెలీదు నువ్వు నాన్నవని, క్షమించు నాన్న అన్నాడు. ఈనాడు భారతీయులందరూ అదే రీతిగా యేసు మీద కత్తి లేపుతున్నారు. యేసు అంటే మీ నాన్న ఎవరు అనుకున్నారు? ఓంకారం అంటే ఆరాధనా భావము, పూజ్య భావము. మీకు పరబ్రహ్మతత్వము మనకెరిగించుటకు ఆ ఓంకారమే క్రీస్తుగా వచ్చనని స్వామి వివేకానందుల వారు చెబుతుంటే, ఓంకారాన్ని మందిరాల మీద, ఇళ్ల మీద రాసుకోవడం ఏంటి? ఆ ఓంకారము శరీరధారిగా వచ్చినప్పుడు మాలదేవుడు, మాదకదేవుడు అనడం ఏంటి? ఏ గంగలో కలిసిందండి మీ ఇంగిత జ్ఞానం? ఎవరు మాట్లాడుతారు రండి, నేనే గుండు కొట్టుకొని నా మతం మార్చుకుంటాను అంటున్నాను కదా. యేసును ద్వేషించుట, యేసుకు వ్యతిరేకంగా పని చేయుట మునుకోలలతో ఎదురు తన్నినట్టుంటుంది, మునుకోలలకు ఎదురు తన్నినట్టుంటుంది. ఎందుకంటే యేసు మీద నీకున్న ద్వేషము వేద విరుద్ధము. యేసును ద్వేషిస్తున్నావంటే వేద ఋషులకు వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తున్నావు, చతుర్వేదములకు వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తున్నావు, మాట్లాడుతున్నావు.
స్పష్టంగా చెబుతున్నాను, ఖచ్చితంగా చెబుతున్నాను, నిర్ద్వంద్వంగా చెబుతున్నాను, నిస్సందేహంగా చెబుతున్నాను. ఖచ్చితంగా చతుర్వేదములలో ప్రతి అనువాకము, ప్రతి కాండము, ప్రతి అధ్యాయము నజరేయుడైన యేసును గూర్చి ప్రస్తావిస్తోంది, మాట్లాడుతోంది. యేసుక్రీస్తు అనే పేరొక్కటి మాత్రమే లేదు, ఇక ఆయనను గూర్చిన వివరాలన్నీ ఉన్నవి. ఆ లక్షణాలన్నీ కలిగినటువంటి దివ్య పురుషుడు, విరాట్ పురుషుడు యేసు అని మాత్రమే మేము చెబుతున్నాం, పేరొక్కటే మేము చెబుతున్నాం. ఆయన లక్షణములన్నీ ముందే వేదాల్లో రాయబడి ఉన్నవి. యేసు పుట్టడానికి ముందు 2000 ఏళ్ల క్రితం వేదాలలో ప్రజాపతి అనే ఒకడున్నాడు, విరాట్ పురుషుడనే ఒకడున్నాడు, అగ్ని, వాయువు, వరుణుడు అనే ఒక దేవతలున్నారు, కాలము అనే దేవుడున్నాడు, సంవత్సరం అనే దేవుడున్నాడు. సంవత్సరం అనే దేవత ఎవరు? యేసు. కాలం అనే దేవుడు ఎవరు? యేసు. అగ్ని అనే దేవుడు ఎవరు? యేసు. అన్నము అనే దేవుడు ఎవరు? యేసు. ప్రాణాహి ప్రజాపతి, అన్నం వై ప్రజాపతి, సత్యం హి ప్రజాపతి, ప్రజాపతిరగ్ని, ప్రజాపతిర్మహాన్ దేవ, ప్రజాపతిర్బంధు. ప్రజాపతి సూర్యుడు. శబ్దం వై ప్రజాపతి, ప్రజాపతి అనగా నాదము, శబ్దము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ప్రజాపతి శబ్దమై ఉండెనని వేదం చెబుతోంది. అన్నం వై ప్రజాపతి, నేనే అన్నమును, అగ్ని, వరుణాది, ఇంద్రాది దేవతల కన్నా ముందుండిన దానను, నేను వాది సంభూతుడను అని అన్నము చెబుతోంది. ఆయన శరీరధారి అయి జీవాహారమును నేనే, నన్ను తిన్నవాడు నా మూలముగా జీవించునన్నాడు. జీవాహారము యేసు, నన్ను తినండి అన్నాడు. నేనే అన్నమును, నేను ఆది సంభూతుడు అన్నాడు. వేదములో ఒక దేవుడు. అగ్నియే ప్రజాపతి అని వేదము చెప్పింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చివరి భాగంలో మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని వ్రాయబడింది. ప్రాణాహి ప్రజాపతి, ప్రాణమే దేవుడు. యేసయ్య అన్నాడు, నేనే జీవమును, ఐ యామ్ ద లైఫ్. యోహాను 14:6. సత్యం హి ప్రజాపతి, యోహాను 14:6లో నేనే సత్యమును. అంధకారమును అధిగమించి నేను ఆ మహాపురుషుని రూపమును తెలుసుకున్నాను. అతడే మార్గము, అనుసరించుటకు అతడు తప్ప వేరొక మార్గము లేదని శుక్ల యజుర్వేదము చెప్పింది. అనుసరించుటకు వేరే మార్గం లేదు, ఇతడే మార్గము అని శుక్ల యజుర్వేదం చెబితే, యోహాను సువార్త 14:6లో యేసు నేనే మార్గమునని కూడా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేదములలో చెప్పబడిన సకలమైన వర్ణనలు యేసును గూర్చినవి మాత్రమే అని నేను ఎందుకు అనకూడదో, ఎందుకు నమ్మకూడదో చెప్పగలిగిన పీఠాధిపతి కానీ, వేద పండితుడు కానీ, ధర్మ ప్రచారకుడు కానీ భారతదేశంలో ఉన్నాడా, భూమండలంలో ఉన్నాడా? ఉంటే వారు ఎందుకు రారు? నన్నెందుకు మీరు అమ్మఒడిలో చేర్చుకోరు? నన్ను కన్విన్స్ చేస్తే నేను నా 600 సంఘాలు అందరూ గుండ్లు కొట్టుకొని రివర్స్లో మేము కన్వర్ట్ అయిపోతాం చెబుతున్నాం కదా. ఎందుకు రారు అంటే మునుకోలకు ఎదురు తన్నలేరు. కష్టము. మతాధిపతులకు, ధర్మాధిపతులకు, ధర్మ ప్రబోధకులకు, పీఠాధిపతులకు యథార్థత లేదు. యథార్థత లేదు. దే ఆర్ నాట్ ఆనెస్ట్. They are not honest. I am sorry, but it's the fact. యథార్థవంతులైతే మా జోలికి రావడం, గ్రాహం సెన్స్ లాంటి వాళ్ళని చంపడం కాదు మీరు చేసే ఘనకార్యాలు. చేయాల్సిన ఘనకార్యం అది కాదు. అసలు కులం అనేది ఉండుటలో న్యాయం ఏమిటో చెప్పండి ముందు. చెడ్డవాళ్లను
చంపడానికే భగవంతుడు పుడతాడు అని మీరు నిజంగా నమ్ముతుంటే, మేము దుర్మార్గులను చంపుతున్నామని చెబుతున్న ఉగ్రవాదులు, తీవ్రవాదులు, దేవుళ్ళని వాళ్ళని ఎందుకు పూజించరో మాకు చెప్పాలి. నేనున్నానండి, భూమి అద్దంకి రంజిత్ తోఫిర్ అనేవాడిని ఉన్నాను. అడ్డదిడ్డంగా మాట్లాడే ప్రతి ఒక్కడికి నేనే జవాబు. నేను చెబుతున్నాను, భగవంతుడు చెడ్డోళ్ళని చంపడానికి పుడతాడా? ఓ దుర్మార్గుడిని నేను చంపుతాను, నా గుడి కట్టి పూజిస్తారా మీరు? ఉరికంబ ఎక్కిస్తారా? ఏమి నమ్ముతున్నారు? ఎందుకు నమ్ముతున్నారు? యేసుని ఎందుకు ద్వేషిస్తున్నారు? సకల వేదములలోని సారాంశమును తన వ్యక్తిత్వంలో, జీవితంలో, మరణములో, పునరుత్థానములో స్పష్టముగా నెరవేర్చి చూపిన ఆ మహాదివ్య పురుషుణ్ణి, విరాట్ పురుషుణ్ణి, కన్యకుమారుణ్ణి, మృత్యుంజయుణ్ణి, ఆ కాలస్వరూపుణ్ణి, యేసునాథుణ్ణి ఎందుకు ద్వేషిస్తున్నారు? ఎలా తప్పించుకుంటారండి? ఎలా తప్పించుకుంటారు? వేద విరుద్ధంగా మాట్లాడితే ఆ పాపం ఊరికినే పోతుంది అనుకున్నారా? వేదాలంటే ఇష్టం అంటారు, వేదములో ఉన్న దేవుణ్ణి చూపిస్తేనేమో కత్తి లేపుతారు. ఈ రెండు ద్వంద్వ ప్రమాణాల బ్రతుకు ఎంతకాలం? ఈనాడో రేపో ఈ లోకాన్ని వదిలేస్తారుగా. అవతలికి వెళ్ళినప్పుడు అక్కడ 33 కోట్ల మంది ఉండరు సింహాసనాల మీద, ఒక్కడే ఉంటాడు, విశ్వకర్మ, విశ్వ సృష్టికర్త. ఆయన అడుగుతాడు మిమ్మల్ని. ఈ జ్ఞానులందరూ చెప్పిన మాటలట ఒక్క కాపరి వలన అంగీకరించబడినట్లున్నవట. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలె ఉన్నవి, అవి చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె ఉన్నవి, అవి ఒక్క కాపరి వలన అంగీకరించబడినట్టున్నవి. గ్రంథములు అనేకము, సనాతన గ్రంథాలు అనేకం, ఎన్నో గ్రంథాలు, ఎందరో మహర్షులు, వీళ్ళందరూ ఒక మహాపురుషుని యొక్క డైరెక్షన్ కింద రాసినట్టున్నాయి వేదములు కానీ ఉపనిషత్తులు కానీ. గౌతముడు, దీర్ఘతముడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, యాజ్ఞవల్క్యుడు, ఎందరో మహాపురుషులు, ఎందరో యోగి పుంగవులు, వేద ఋషులు, వేదమంత్ర ద్రష్టలు, ఎందరో రాసిన మాటలు ఒకే ఒక్క కాపరి యొక్క డైరెక్షన్లో రాసినట్లు వేరు వేరు మంత్రాలు, వేరు వేరు శ్లోకాలు కలిసి ఒకే ఒక్క వ్యక్తిని ఎత్తి చూపుతున్నాయి. ఆయన నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు మరణించి పైకి వెళ్ళిపోతే అక్కడ ఉండే తీర్పరి ఈయనే, విరాట్ పురుషుడు ఉంటాడు. శబ్దము నేను, సత్యము నేను, అగ్నిని నేను, అన్నమును నేను, జీవమును నేను, మార్గమును నేను అని చెప్పిన వాడు వేదాల్లో ఉన్నాడుగా. ఆయనే ఉంటాడు రేపు తీర్పు సింహాసనం మీద. ఏం చెప్పుకుంటారు ఆయనకి? ఏరా నా మీద కత్తి లేపావు అంటాడు ఆయన. ఏం చెప్పుకుంటావు అంటే, అట్టగా అనుకోలేదు, మా దేశంలో మాదిగోళ్ళందరూ నమ్ముకున్నారు ప్రభువా నిన్ను, అందుకే నాకు ఇష్టం లేక నమ్మలా. మరి మాదిగామని చూసి ఎందుకు పెళ్లి చేసుకున్నావురా నువ్వు అని అడుగుతాడు ఆయన. ఏం చెప్పుకుంటావు? క్రైస్తవుడు నోరెత్తాడు అంటే సర్వలోకం నోరు మూయాల్సిందే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రియులారా, ఇంకా చాలు. సత్యానికి విరోధంగా పోరాడింది చాలు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి. మనము నమ్మిన వేదవేద్యుడు, విరాట్ పురుషుడు, విశ్వకర్మ, సృష్టికర్త, అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు ఆయనే యజ్ఞ పురుషుడు. యజ్ఞ ప్రజాపతి ఎవరంటే సత్యము నేనంటాడు, అన్నము నేనంటాడు, శబ్దము నేనంటాడు, అగ్నిని నేనంటాడు, ప్రాణాన్ని నేనంటాడు, మార్గాన్ని నేనంటాడు, ఆఖరున ఆయనే యజ్ఞమవుతాడు అని కూడా వేదము చెప్పింది.
యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు, కానీ అసలైన యజ్ఞం విరాట్టు పురుషుడు పుట్టినప్పుడే యజ్ఞము కలుగుచున్నది. విరాట్టు కలుగక ముందు యజ్ఞము కలుగుటలేదు, దాని ఛాయయే జరపబడుచున్నది. అసలు యజ్ఞం ఎప్పుడంటే విరాట్ పురుషుడు అవతరించినప్పుడే. ఆ విరాట్ పురుషుడు 2000 ఏళ్ల కిందట అవతరించినాడు. ఆనాడు అసలు సిసలైన పాప పరిహారక యజ్ఞము జరిగింది. అందుచేత యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయగలిగినదై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేదములు అతి ప్రియమైన గ్రంథాలు. నా ఇంట్లో వేదాలు ఉన్నాయి. నాకు దేశభక్తి లేదనుకోకండి. మీరు కలలు కన్న దానికంటే 100 రెట్లు ఎక్కువ ఉంది నాకు దేశభక్తి. నా దేశం నాకు ముఖ్యం. నా దేశ సంస్కృతికి పట్టుకొమ్మలైన ఆలవాలమైన ప్రాప్తి స్థానము జన్మస్థానమైన వేదాలు నాకు ముఖ్యం. వేదములను నేను గౌరవిస్తున్నాను. నాకు ఇష్టం అండి. మా అమ్మ అంటే నాకు ఇష్టం. మీకు ఏమైనా అభ్యంతరమా? ఎవరికి అభ్యంతరం ఉంటే నాకేంటంటే, మా అమ్మ అంటే నాకు ఇష్టం. మా అమ్మను కన్నా అమ్మ భరతమాత నాకు ఇంకా ఇష్టం. తల్లిని కన్నా తల్లి దేశమాత నాకు ఇష్టం. అమ్మను ప్రేమించనుడు వాడేం కొడుకండి, పశువువాడు. తల్లిని ప్రేమించాలి. తల్లిని కన్నా తల్లి దేశమాతను ప్రేమించాలి. నా దేశం అంటే నాకు ఇష్టం. ఇక్కడ మట్టి, ఇక్కడ గాలి నాకు ఇష్టం. నా దేశము రూపుదిద్దుకుంటున్నప్పుడు 4000 ఏళ్ల కిందట భూమి మీదనే గ్రంథ రూపంలో రాయబడ్డ మొట్టమొదటి గ్రంథము ఋగ్వేదం. ఋగ్వేదం అంటే నాకు ఇష్టం. ఋగ్వేదము చదివాను. 1-2 సార్లు కాదు, 60 సార్లు చదివాను. మొత్తం 4 వేదాలు 60 సార్లు చదివా. అనుమానమా? ఓపిక చేసుకుని హైదరాబాద్కు రండి. నేను చదివిన వేదాలు మా ఇంట్లో ఉన్నాయి, చూపిస్తా. నేను రాసుకున్న అండర్లైన్లు, నేను రాసుకున్న నోట్స్ దాంట్లో ఉన్నాయి. ఋగ్వేదములో 10వ మండలములో వేద ఋషిలాగు చెబుతున్నాడు. కాలాత్మకుడగు ఇంద్రుని మహా వైభవమును మహాత్మ్యమును చూడండి. ఆయన నిన్న మరణించి ఉన్నాడు, నేడు తిరిగి బ్రతికి ఉన్నాడు. ఆయన మహాత్మ్యమును చూడండి అన్నాడు. దేవతలు అనబడిన వారు ఎన్ని కోట్ల మందైనా ఉంటే ఉండవచ్చు. మరణించి మరలా సజీవుడై ఉన్నవాణ్ణి చూడండి అన్నది వేదం. మనం చూడటానికి మరణించి మళ్ళీ లేచిన వాడు మానవ చరిత్రలో కేవలం ఒకే ఒక్కడున్నాడు. ఆయన మరియ కుమారుడు, కన్యకుమారుడు, నజరేయుడైన యేసు. యేసుగాక ఇంకెవ్వరు. మరణించి లేవలేదు. మరణించి లేచిన వాడిని చూడండి అన్నాడు. చూడటానికి మనుషుల మధ్యలో సంచరించాలిగా చూడటానికి. ఎవరో ఒక ఆయన చెబుతున్నాడు, ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, లేవయ్యా మీ యేసు మాత్రమే కాదు, ఫలానా బాబా వారు కూడా చచ్చిపోయి లేచాడు, మీ యేసు మాత్రమే కాదు అన్నాడు. అలాగా? నాకు తెలియదు ఈ విషయం. చాలా గొప్ప విషయం అండి. చనిపోయి లేచారంటే గొప్ప సంగతి, ఒప్పుకోవాల్సిందే. చూడుడి అన్నది వేదం. లేచిన తర్వాత ఏం చేశాడు అంటే మరలా సమాధిలోనికి వెళ్ళేట. సమాధిలోనికి వెళ్ళటానికి మరి లేవటం ఎందుకు? ఆయన చచ్చిపోయి బయట చాలా కాలం ఉండి లేచిన తర్వాత సమాధిలోకి పోయాడట. యేసు చచ్చిపోయి ముందు సమాధిలోకి పోయి అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఈనాటికి బయటే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు చచ్చిపోయి తిరిగి లేచి మహిమలోకి వెళ్ళాడు కనుక యేసుని నమ్ముకుంటే నిన్ను మహిమలోకానికి చేరుస్తాడు. సమాధిలోకి పోయిన వాడిని నమ్ముకుంటే నీవు కూడా సమాధిలోకి వెళ్తావు. మహిమలోకి వెళ్ళిన వాడిని నమ్ముతావా, సమాధిలోకి వెళ్ళిన వాడిని నమ్ముతావా? మరణించి లేచిన వాడు ఫలానా ఇద్దరిని కూర్చి సమాజం చెబుతోంది. ఏది నమ్మాలి అనే తికమక నీకు రాకుండా
ఆయన అడ్రస్ కూడా శుక్ల యజుర్వేదము చెప్పింది. ఇదిగో మరణించి లేచిన వాడు భారతదేశంలో పుట్టాడని చెప్పలేదు వేదం. ప్రపంచ పటమును తీసుకొనండి, అడ్డంగా ఓ గీత, నిలువుగా ఓ గీత గీయండి. ఆ అడ్డగీత నిలువు గీత కలిసే సెంట్రల్ ప్లేస్, కేంద్ర స్థానములో భూమధ్య ప్రదేశంలో, ఈ లోకానికి బొడ్డు నడిబొడ్డు లాంటి, ఊరికి బొడ్రాయిలాగా ఈ లోకానికే బొడ్రాయి లాంటి దేశంలో ఈ అవతార పురుషుడు పుడతాడని శుక్ల యజుర్వేదం 23వ అధ్యాయం 60వ మంత్రంలో రాయబడింది. నీవనుకున్నటువంటి స్వామి, నీవనుకున్న దేవుడు చచ్చిపోయి లేశాడని నువ్వు గొప్పలు ఆలోచించక. ఎందుకంటే శుక్ల యజుర్వేదం చెప్పింది ఆయనను గూర్చి కాదు కాదు కాదు. ఎందుకనగా ఆయన భూమధ్యపురములో పుట్టలేదు. వేదము చెప్పిన ప్రకారం భూమధ్యపురంలో పుట్టి చనిపోయి లేచిన వాడు యేసునాథుడు ఒక్కడు మాత్రమే. ఇంత ఖచ్చితంగా ఋగ్వేదంలో రాసిన ఋషి వేరు, శుక్ల యజుర్వేదంలో రాసిన ఋషి వేరు. మరణించి లేచాడని ఋగ్వేదం చెప్పింది, ఆయన భూమధ్యపురములోనే పుడతాడని శుక్ల యజుర్వేదం చెప్పింది. ఆ మాటకి ఈ మాటకి మధ్యలో 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆ ఋషిని ఈ ఋషిని ప్రేరేపించి రాయించిన కాపరి ఒక్క పరమాత్ముడు ఉన్నాడు. అందుచేత వేదములన్నీ కలిసి ఒకే కంఠముతో ఘోషిస్తున్నాయి, భూలోకంలోని సకల జాతులకు రక్షకుడైన వాడు అందరినీ సమముగా లాగడానికి, అందరికీ సమాన దూరంలో ఉండి న్యాయం చేయడానికి లోకానికి నడిబొడ్డు లాంటి దేశంలో పుట్టాడు. అనుసరించుటకు ఇతడు తప్ప వేరొక మార్గము లేదని శుక్ల యజుర్వేదం 31వ అధ్యాయం చెప్పింది. యేసు కూడా చెప్పాడు, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. నో మ్యాన్ కమ్స్ టు ద ఫాదర్ బట్ బై మీ. ఆయన శిష్యులుగా మేము చెబుతున్నాం. అందుకే మరి ఎవని వలనను రక్షణ కలుగదు. హైదరాబాద్కి వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఫ్లైట్లో వెళ్ళొచ్చు, హెలికాప్టర్లో వెళ్ళొచ్చు, విమానం కానీ, కారు కానీ, రిక్షా కానీ, ఆటో కానీ, ట్రాలీ కానీ, లారీ కానీ, సైకిల్ కానీ, నడిచి కానీ ఎలాగైనా వెళ్ళొచ్చు. కాస్త ముందు వెనక చేరుతాం హైదరాబాద్. మోక్షానికి మాత్రము అనేక దారులు లేవు, ఒక్క దారే ఉన్నదని కూడా వేదము చెప్పింది. హైందవ క్రైస్తవం బుక్ చదవండి. మీ ఊరు నుండి మా ఊరికి వెళ్ళడానికి, ఇంకో దేశానికి వెళ్ళడానికి ఎన్నో మార్గాలు ఉండొచ్చు, కానీ పరలోకానికి ఎన్నో మార్గాలు లేవు. ఒక్కటే మార్గం ఉన్నది. ఒక్కటే మార్గం ఉన్నదని నేను చెప్పలేదు, వేదము చెప్పింది. వేదము చెప్పింది. వేదాలు నమ్మరా? వేదాలను గౌరవించరా? మరి ఎందుకండి వేదాలను డబ్బా కొట్టుకుంటారు? ఎందుకు ఆ వేషధారణ? వేదములోని అక్షరం పొల్లుపోకుండా చదివాను, క్లియర్ కట్గా. ఆయన తను గూర్చి తాను ఏం చెప్పుకుంటాడు? నేను శబ్దమునంటాడు, అన్నమునంటాడు, ప్రాణమునంటాడు, సత్యమునంటాడు, యజ్ఞమవుతాడు, మరణించి మళ్ళీ లేస్తాడు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ లక్షణాలు ఎవరిలోనూ ఉన్నాయని వేరే వాళ్ళు చెప్పినా సరే మీరు తికమక పడకుండా ఖచ్చితమైన అడ్రస్ చెబుతున్నాం. ఆయన భూమధ్యపురములో పుడతాడని వేద ఋషులు చెప్పారు. భూమి నట్ట నడుమ ఉన్న దేశం ఇజ్రాయెల్, యేసు అదే దేశంలో పుట్టాడు. కనుక వేదము చెప్పిన దేవుడు యేసే కానీ నీవనుకున్న ఇంకెవరూ కాదని ఈ రాత్రి నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాం. ఎలా ఎదురు చెబుతారో చెప్పండి, ఎలా ఎదురు చెప్తారు? మా తాతగారు ఎప్పుడు 60-70 ఏళ్ల నాడు అడిగాడు, వరవేదములోని పరమ ప్రజాపతి ధర వేరెవ్వరు? భూలోకమునకు నడి మధ్యపురములో పుట్టినవాడెవరు? మరణించి లేచిన వాడెవరు? అన్నము నేను అన్నవాడెవరు? మార్గము నేను అన్నవాడెవరు అని అడిగాడు. జవాబు చెప్పేవాళ్ళు ఉంటేనా? యథార్థత ఉంటే కదా అసలు ముందు.
మనకు పట్టిన అసలు దారిద్ర్యం ఏంటంటే డబ్బు లేకపోవడం కాదు. భారతదేశంలో బోల్డ్ డబ్బు ఉంది, కానీ ఇంతకు మించిన శని కూడా చుట్టుకుంది మనకు. చాలా డబ్బు కలిగిన బీద దేశం ఇండియా. మనకున్న దారిద్ర్యం ఏంటంటే డబ్బు లేక కాదు, రత్నగర్భ ఇప్పటికీ ఇండియా. ప్రపంచంలో సంపన్న దేశం ఇప్పటికీ ఇండియాయే. కానీ మనకు పట్టిన దారిద్ర్యం ఏంటంటే వేదములలో ఉన్న దేవుణ్ణి కళ్ళ ముందుకు వచ్చినా సరే, అన్ని పోలికలు తెలుస్తున్నా సరే ఒప్పుకునేపాటి విజ్ఞత యథార్థత లేదు. అది మన దారిద్ర్యం. డబ్బు లేని దారిద్ర్యం కాదు, ఇది యథార్థత లేని దారిద్ర్యం. ఇంకెందుకండి, ఇప్పటికే మనం చాలా నష్టపోయాం. సకల భారతీయ సోదరులకు, సోదరి మణులకు మేము చేసే విజ్ఞప్తి, అనవసరంగా తెచ్చిపెట్టుకున్న మీసాలు, మేకపోతు గాంభీర్యాలు, అనవసరమైన భేషజాలు, పట్టుదలలు, పట్టింపులు వద్దు. ఏ కులాన్ని తిట్టామో ఆ కులాన్ని మనం తలుచుకోకుండా పెళ్ళే చేసుకోలేకపోతున్నాం. ఎందుకు ఈ పనికిమాలిన కులతత్వాలు తీసి అవతల వారేయండి. కురువంశమే సంకరమైంది. యాదవులు, బెస్తవారు అందరూ కలిసి కౌరవులు. ఎవడికున్నది కులం? నాకు 10 సంవత్సరాలు నిండక ముందే భారతము, రామాయణం, భాగవతం చదివిన వాడిని. శంతన మహారాజు క్షత్రియుడు. ఆయన చేసుకున్నటువంటి అమ్మాయి సత్యవతి, బెస్త అమ్మాయి. వాళ్లకు పుట్టిన వాళ్ళు ఈ కురు పాండవులు, వీళ్ళు విచిత్ర వీర్యుడు, వీళ్ళందరూ వాళ్ళకు పుట్టిన వాళ్ళు. మహాభారతంలో దుర్యోధనుడు అంటాడు, మాకు అర్ధరాజ్యం అక్కరలేదు, 5 ఊళ్ళు ఇవ్వు చాలన్నాడు ధర్మరాజు. 5 ఊర్లు ఏం కర్మ, అర్ధరాజ్యమే ఇస్తాను, మా చిన్నాన్నకు పుట్టినోడు ఒకడు ఉంటే రమ్మన్నాడు దుర్యోధనుడు. ఎవరిదే కులం అండి? పురాణ పురుషులకు కులం లేదు. మన జాతిని నడిపిన మహానాయకులకు కులపిచ్చి లేదు, కులతత్వం లేదు. ఇవాళ యేసును అంగీకరించడానికి కులం అడ్డం వచ్చిందా? ఏది కులము? ఎక్కడుంది కులము? కులం అనే మాట యొక్క నిర్వచనం ఏంటి? నీ రక్తం తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో ఇచ్చి ఇది ఏ కులం రక్తమో చెప్పు గురువు అంటే చెబుతాడు వాడు? పిచ్చి పట్టిందిరా నీకు, ఏ బి ఓ పాజిటివ్ నెగిటివ్ గ్రూప్ చెబుతా కానీ ఇది రెడ్డి రక్తమా, మాదిగ రక్తమా, బ్రాహ్మణ రక్తమా చెప్పమంటే చెబుతాడా? ఏం రక్తమో ఇది కులం పేరు చెప్పలేను, కానీ అడిగే ప్రశ్నను బట్టి ఇది పిచ్చోడు రక్తం అని చెప్పగలడు వాడు, అంతవరకు చెప్పగలడు. అడ్రస్ లేని కులాన్ని పెట్టుకొని వేదవేద్యుడి మీద కత్తి లేపుతారా? ఆయన వస్తున్నాడు. ఆయన రాకముందే మారు మనసు పొందాలి. 50 మంది ప్రజలకు వేరే మార్గము లేదు. జర్మనీ వారు, జపాన్ వారు, ఫ్రాన్స్ వారు, ఆంగ్లో సాక్సన్ తెగలవారు, అరబ్బులు, భారతీయులు, ఆర్యులు, ద్రావిడులు, సకల మానవ తెగలకు యేసే రక్షకుడు, యేసుగాక వేరొక మార్గము లేదని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాం. విజ్ఞులైన వారు నమ్మితే ధన్యులవుతారు, నమ్మకపోతే మీరే నష్టపోతారు. వరవేదములోని పరమ ప్రజాపతి, వరవేదములోని పరమ ప్రజాపతి, వరవేదములోని పరమ ప్రజాపతి, ధరవేరేవారు ధన్యుడు యేసుడే, ధరవేరేవారు ధన్యుడు యేసుడే, యేసుడే ఈశుడుగా, యేసుడే ఈశుడుగా, యేసుడే ఈశుడుగా, ప్రభు యేసుని చరితము వినరండి, ఇక ప్రభు యేసుని
చరితము వినరండి. పరమాత్ముడు తానే నరరూపున ధర, పరమాత్ముడు తానే నరరూపున ధర, పరమాత్ముడు తానే నరరూపున ధర. సిలువను వ్రేలెను రక్షకుడేసుడే, సిలువను వ్రేలెను రక్షకుడేసుడే. యేసు నిర్దోషుడుగా, యేసు నిర్దోషుడుగా, యేసు నిర్దోషుడుగా. ప్రభు యేసుని చరితము వినరండి. ఇక ప్రభు యేసుని చరితము వినరండి. యేసుని శ్రీపారేషుని దలచిన, యేసుని శ్రీపారేషుని దలచిన దోషము తొలగునుగా, దోషము తొలగునుగా, దోషము తొలగునుగా. ప్రభు యేసుని చరితము వినరండి. ప్రభు యేసుని చరితము వినరండి. సాధు సుందర్ సింగ్ పంజాబీ జమీందారీ కుటుంబం, శ్రీమంతుడు, యేసుని నమ్మాడు. భక్త సింగ్ గారు యేసు ప్రభుని నమ్మారు. పర్లాకిమిడి వారి సొంత ఊరు. పురుషోత్తమ చౌదరి గారు 6000 నియోగులు బ్రాహ్మణ ఉత్తమ శాఖలో పుట్టిన సద్బ్రాహ్మడు. చతుర్వేదాలు పుక్కిట పట్టాడు. అంటే పుక్కిలంటే ఇది పుక్కిలించడం అంటారుగా, నోట్లో పట్టడం. చతుర్వేదాలు నోట్లోనే ఉండేవి. చతుర్వేదములను నోట ధరించిన వాడని చతుర్ధరి, చతుర్వేదధారి అని చతుర్ధరి అని పేరు పెడితే రాను రాను చౌధరి అయింది. చౌధరి అంటే కమ్మవారు కాదు, ఆయన బ్రాహ్మడు. వాళ్ళ సంతానం ఇంకా ఉన్నారు. యేసుని నమ్మాడు. పులిపాక జగన్నాథం గారు, సినీ గాయని పి సుశీలమ్మ, వారి ఇంటి పేరు పి అంటే పులిపాక సుశీల. వాళ్ళ తాతగారు పులిపాక జగన్నాథం గారు యేసయ్యని నమ్మాడు. ఆయన రాసిన పాటలు ఉన్నాయి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో. ఏ బుద్ధిహీనుడు చెప్పాడండి మాలమాదిగల దేవుడని? యేసు మాలలకు దేవుడే, మాదిగలకు దేవుడే, ఎరుకలకు దేవుడే, కమ్మరి కుమ్మరి చాకలి మంగలి కోమటి క్షత్రియ సకల శూద్ర కులాలు బ్రాహ్మణులు అందరికీ దేవుడు. ఆకాశంలో ఉన్న సూర్యుడు ఎవరి కోసం ఎండయిస్తున్నాడు? ఏ కులం వాళ్ళు ఆయన ఎండలో బట్టలు ఉతికారేసుకుంటారు? బుద్ధిహీనుడు, అదేం ప్రశ్నరా నాయనా? ఉన్న సూర్యుడు ఒక్కడే ఆకాశంలో, ఏ కులం వాళ్ళైనా ఆయన ఎండలోనే బ్రతుకుతారు. అట్లే అన్ని కులముల వారికి నీతి సూర్యుడు యేసు. ఏ కులం వాడైనా ఆయన పాదాల ఛాయలో బ్రతికి రక్షణ పొందాల్సిందే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అన్ని తరముల, అన్ని యుగముల, అన్ని జాతుల, అన్ని భాషల, అన్ని దేశాల ప్రజలకు యేసు రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు యేసుని ఎరుగని వారైతే ఈ సందేశాన్ని బట్టి యేసే రక్షకుడని గ్రహించండి. ఇంకా తెలుసుకోవాలంటే స్థానికుడు మా రమేష్ బాబును సంప్రదించండి. నేను ఇక్కడే ఉంటా, రేపు నన్నైనా అడగొచ్చు. నేను హైదరాబాద్కి వెళ్ళిపోయినా సరే నన్ను అడగొచ్చు, ఎక్కడున్నా సరే. నా సాహిత్యం ఉంది, నా శిష్యులు ఉన్నారు. యేసుని ఇప్పటిదాకా తెలుసుకొనని వారు ఇవాళే కళ్ళు తెరుచుకుంటే ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందండి. ఊరికి భయపడొద్దు, కులానికి భయపడొద్దు.
మత పెద్దలకు భయపడొద్దు. మీరెవరికి భయపడుతున్నారో ఆ పెద్దలే నన్ను చూసి భయపడుతున్నారు. 35 ఏళ్ళుగా రాలేకపోతున్నారు. ఎందుకండి భయపడతారు? ఎవరు వస్తారో చూస్తాను, నేను బాప్తిస్మం ఇస్తాను. భయపడకండి. నరకంలో నిన్ను పడద్రోయగలిగిన శక్తి సంపన్నుడు విరాట్ పురుషునికి భయపడండి. వేదములో శబ్దము అన్నము నేనయ్యున్నానని చెప్పిన ఆ దేవుడికి భయపడండి, కుల పెద్దలకు కాదు. ఇప్పటిదాకా తెలుసుకొనని వారు ఇప్పుడు తెలుసుకోండి. మతంలోకి దిగొద్దు. వేస్ట్. క్రైస్తవ మతంలో కూడా చాలామంది పనికిమాలోళ్ళు ఉన్నారు. క్రైస్తవులు కొంతమంది జైళ్ళలో ఉన్నారు, దొంగతనాలు హత్యలు చేసి. జైల్లోకి పోయి చూడండి. అబ్రాము, ఇస్సాకు, యాకోబు, కొంతమంది ఏకంగా యేసు దాసు కూడా కాదు, యేసే. ఎందుకురా బాబు జైల్లో ఉన్నామంటే మర్డర్ చేసి వచ్చాను సార్ అంటారు. మతంలో దిగకండి, వేస్ట్. అన్ని మతాల్లో పనికిమాలినోళ్ళు ఉన్నారు, యేసు మతంలో కూడా ఉన్నారు. కావలసింది మతంలోకి నువ్వు దిగడం కాదు, నీ కొరకు సిలువలో యజ్ఞమై తిరిగి లేచిన ఆ విరాట్ పురుషుడు నీ లోపలికి దిగాలంటే నువ్వు యథార్థంగా అడగాలి, యేసయ్యా నాలోనికి రా, నా పాపాలు క్షమించమని. నువ్వు నా కొరకు చనిపోయి లేచావని నమ్ముతున్నాను అని, నన్ను క్షమించు ప్రభువా అని ఆశ్రయించితే ఆ క్షణమే ఆయన నీ లోపలికి దిగుతాడు. ఈ భూమి మీద నువ్వు స్వర్గం అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకోండి. ధైర్యంగా యేసును వెంబడించండి. ఇదివరకే యేసు మార్గములో ఉన్నవారు సువార్త ప్రకటించే విధము నేర్చుకునండి. ఇకనైనా ధైర్యంగా రాజీ లేకుండా సువార్త ప్రకటించండి. మీరు మీ ఇంటి వారు రక్షణ పొంది ధన్యులవుతారు. దేవుడి మాటలు దీవించునుగాక. రండి, చిన్న ప్రార్థనతో ముగించుకుందాం ఈ కూటాన్ని. అందరూ కన్నులు మూసుకొని 2 చేతులు ఆకాశము తట్టు పైకెత్తి, ఆత్మనేత్రాలు మనస్సులో ఉన్న కళ్ళు పైకెత్తి ఆకాశ సింహాసనాసీనుడయ్యున్న యేసును చూడండి. యేసు, నీవెవరవో తెలియక నీ మీదే కత్తి లేపానయ్యా. నా దేవుడవు, నా తండ్రివి, మా నాన్నగారు నీవు నాయన. నిన్నే ప్రేమించాము, నిన్నే మనస్సులో ఆరాధించాము. ఎదుట పడితే నీవని గుర్తుపట్టలేకపోయినాము. నన్ను క్షమించు యేసు, నీ రక్తముతో నా దోషములన్నీ కడిగి నా పాపములన్నీ పరిహరించి నన్ను పవిత్రురాలిని చెయ్యి. నీవు నాకు కావాలి. అజ్ఞాన దశలో అజ్ఞానులైన వారు తెలియని పరిస్థితిలో చాలామంది నిన్ను గూర్చి వ్యతిరేకించి మాట్లాడుతున్నారు. ఆ అజ్ఞానులంటే నేను భయపడను తండ్రి. జ్ఞానస్వరూపుడవు నీవు నాకుండగా నా కులములో, నా మతములో, నా కుటుంబంలో వ్యతిరేకించేవారు ఏ పాటి వారు తండ్రి? కులము, మతము, కుటుంబము, వంశము ముఖ్యము కాదు. నా ఆత్మ అగ్నిగుండంలో పడకుండా నిత్యత్వంలో మహిమలో ఉండటం నాకు ముఖ్యం. నాకు యేసు కావాలి అనుకున్న వాళ్ళు ఈ రాత్రి చేతులెత్తి అడగండి. యేసయ్యా, నాకు నువ్వు కావాలి, నన్ను క్షమించు. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినమున నీ వాక్యాన్ని విన్నాము, నీవెవరవో తెలుసుకున్నాము.
మునికోలల వంటివి వేద ప్రవచనములు. సకల మత గ్రంథాలలో ఉన్నటువంటి యేసును గూర్చిన సాక్ష్య ప్రవచనాలు చక్కగా కూర్చబడి బిగగొట్టబడినట్టు ఒక్క కాపరి, ప్రధాన కాపరి, విశ్వ కాపరి అయిన మహాదేవుని చేత అంగీకరించబడి సకల మత గ్రంథాల్లో ఏకస్వరముతో సాక్ష్యమిస్తున్నటువంటి ఆ సాక్ష్యాలు మా కళ్ళ ముందు మేకుల్లాగా ఉన్నాయి. వాటిని మేము ఎదురు తన్నుట మాకే నష్టము, కష్టమని మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. పౌలు భక్తుడు ధర్మశాస్త్రాన్ని మధించి పరిశోధించి ఇంతకాలము నేను వ్యతిరేకించిన ఈ నజరేయుడే ధర్మశాస్త్రంలో ఉన్న మెస్సియా అని ఎలాగూ గ్రహించినాడో, అలాగే నా దేశ ప్రజలందరూ ఇంతకాలము మేము ద్వేషిస్తున్నటువంటి ఈ యేసే వేదవేద్యుడని గ్రహించి పౌలు వలె మారు మనస్సు పొంది మంచివారు, దైవభక్తి పరాయణులైన నా దేశ ప్రజలందరూ కూడా భక్తికి పరమార్థం యేసేనని గ్రహించి నా దేశమంతా రక్షింపబడుటకు సహాయము చేయమని నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి మేరకు కార్యము చెయ్యమని నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా దేశమును ఆశీర్వదించండి. మా దేశానికి పట్టిన దారిద్ర్యమును వదిలించండి. యేసయ్యా, నా దేశమును, నా ప్రియతమ భారతదేశమును ప్రపంచానికి తలమానికము చెయ్యండి, మకుటాయమానముగా చేయండి, ప్రపంచానికి అగ్రగామిగా చేయండి, అగ్రరాజ్యముగా చేయండి, మార్గదర్శక దేశముగా చేయండి. భారతదేశము నుండి ప్రపంచ ప్రజలను రక్షకుని కడకు నడిపించే కోట్ల మంది మిషనరీలను తయారు చేయండి. ప్రభువా, నీకు వందనాలు. వేదాలు మా దగ్గర ఉన్నాయి, పాశ్చాత్యులకు లేవు గనక వేదవేద్యుని పరిచయం చేసే బాధ్యత కూడా మా మీద ఉన్నదని గ్రహించే కృప మాకందరికీ ఇమ్మని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి స్వతంత్రించుకొని నా జాతి ప్రజల రక్షణను స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని అనంత ప్రేమ, సర్వ జగత్ రక్షకుడైన నజరేయుడని యేసుక్రీస్తు నాథుని శాశ్వత కృప, రక్షణకరమైన కృప, యేసును తెలుసుకున్నట్లు మన మనోనేత్రాలు వెలిగించడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరి వచ్చిన మనకందరకును, భారతదేశములోని సత్యాన్వేషకులందరికీ, భూప్రపంచ ప్రజలందరిలో ఉన్న సత్య ప్రేమికులందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫేర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9951100444. మా వెబ్సైట్ www.ofairministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofairministries.org.